రూపాయల డాక్టర్గా చాలా పేరు వచ్చింది మీకు అప్పుడు. ఎందుకు సార్ అది రూపాయలకే సర్వీస్ చేశారు? అక్కడ పరిస్థితులు చూసి నా దగ్గరకు వచ్చే పేషెంట్లు చూసిన తర్వాత మనము రూపాయల కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర తీసుకోవడం న్యాయం కాదేమో, వాళ్ళకి ఎంత బుద్ధి పుడితే అంత ఇవ్వని అని చెప్పి నేను ఎప్పుడు ఫీజులు ప్రిస్క్రైబ్ చేయడం కానీ, మీరు ఎంత ఇవ్వాలి నాకు 1000 ఇవ్వాలి అనే ఆలోచన కానీ ఎప్పుడు లేదు నాకు. ఆ ఆలోచనే నన్ను రాజకీయాలకు వచ్చేటట్టు చేసిందేమోనని నేను ఇవ్వాలనుకుంటున్నా. ఎన్టీఆర్ హవాలో 16,000 మెజార్టీ ఎలా సాధ్యమైంది సార్ అది? ఎన్టీ రామారావు స్పీచ్ కూడా నేను ఆయన దగ్గర పోయి విన్నా, ఉత్తేజితనైనా, కానీ పార్టీ మారలే. మీకు మైసూరారెడ్డి గారికి మీరు అంతా ఒకటే కాలేజ్ చదువుకున్నారు, పక్కనే ఉంటారు కదా, మరి ఎందుకు విభేదాలు ఉన్నాయి మీకు? అప్పుడు నేను రాజశేఖర రెడ్డితో ఉండేవాని, మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డి వ్యతిరేకుడు. చిన్న సంఘటన కూడా జరిగింది అప్పుడు, ఒక చిన్నపాటి సంఘటన, అంటే ఎవరో చేసిన దానికి మీకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఒక కామెంట్ చేసినాడు సార్, విజయభాస్కర్ రెడ్డి గారి సన్నిహితులు ఆ ఇష్యూ చాలా చిలవలు పలవలైపోయి పొలిటికల్గా పెద్ద కాంట్రవర్సీ వచ్చి నన్ను దివాకర్ రెడ్డిని అప్పుడు క్యాబినెట్లో నుంచి రిజైన్ చేయమన్నారు. పివి నరసింహారావు గారు ప్రధానిగా పనిచేశారు, చాలా సీనియర్ లేదు. అంటే ఆయన అసలు రాజశేఖర రెడ్డి గారి పట్ల చాలా అంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఒకవేళ పివి నరసింహారావు గారు ఎదురుపడిన రాజశేఖర రెడ్డి గారు కూడా కనీసం నమస్కరించేవారు కూడా కాదు. ఇద్దరు ఆయన ఒక విధమైన చూపు చూసేవారు రాజశేఖర రెడ్డి గారిని అంటుంటారు అన్నమాట. కామెంట్ ఆయన చేయకున్నా కూడా ఒక కామెంట్ చేస్తారని పివి గారికి మోసుకెళ్ళి చెప్పారు కొంతమంది మాగదు. ఏం కామెంట్ అది? రాజశేఖర రెడ్డి అన్నట్టు దాన్ని తీసుకెళ్లి పివి గారికి చెప్పారు. కేవలం అంటే మీ చిరకాల ప్రత్యర్థి అయిన అంటే వైసీపీ అభ్యర్థిగా ఉన్న రఘురామరెడ్డిని ఓడించాలని ఏకైక కసితోనే మీరు టీడీపీలో కంటే కాంగ్రెస్ లో ఉన్న మీ వర్గాన్ని అంతా కూడా టీడీపీ వైపు పంపించారు. వాట్ యు సెడ్, యువర్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎవరైతే మీ మద్దతుతో ఎన్నికల్లో ఉన్నారో సుధాకర్ యాదవ్ గారు, డిఎల్ గారు నాకు మోసం చేశారు, నన్ను ఓడించారు. సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి నాతో విభేదించడం వల్ల నాకు నిజంగా ఇవాళ మంచి పేరు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడంలో శంకర్రావు గారు కీలక పాత్ర. ఆయనే లేఖ రాశారు సిబిఐకి అంతా. అయితే అందులో మీ హస్తం కూడా ఉంది, మీరు కూడా సహకరించారు శంకర్రావు గారికి. కొత్త బస్సు హారన్ కొడుతోంది, అందరు నెప్పించుకోవడానికి, సీట్లు ఖాళీ ఉన్నాయనేసి కొత్త బస్సు హారన్ కొడుతుంది. పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్తో సార్ ఒకటి మీరు సూటిగా చెప్పాలి సార్, అన్ని విషయాలు సూటిగా చెప్పారు, ఇది కూడా సూటిగా చెప్తారని ఆశిస్తాను. ఎందుకంటే ఈ జవాబు కోసం, డిఎల్ రవీంద్ర సార్ చెప్పే జవాబు కోసం చాలా మంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో మీరు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సినీ హీరోయిన్ మీనాతో మీకు మంచి పరిచయం ఉండింది. ఒకనొక సందర్భంలో మీరు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు ఆమె అనేది ఒక అప్పట్లో ఒక వదంతి ఉండింది. హలో, దిస్ ఈజ్ నాగరాజ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు, వద్దులేండి ఒకసారి మీరే చూడండి, ఆయన ఎవరో తెలుస్తుంది. అంటే అందరికీ కడప జిల్లా అంటే కొంతమంది సీనియర్ నాయకులు గుర్తొస్తారు, కానీ వారితో సమకాలీకులైన మరొక నాయకుడు కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కడప జిల్లా ప్రజలకు, అందులోనూ కడప పక్కనే ఉన్న కాచిపేట ప్రజలకు మరీ అంత దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు, రూపాయలు డాక్టర్గా పేరొంది, రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోయి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ను వీడిన ఆయన ప్రస్తుతం ఎటువైపు వెళ్లకుండా స్థిరంగా ఉన్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఇంతకు ఆయన 2019 ఎన్నికల్లోనైనా రాజకీయంగా బరిలో ఉంటున్నారా లేదా, మరొకసారి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారా లేదా అన్న వివరాలను మనం ప్రస్తుతం తెలుసుకోబోతున్నాము. ఆయన ఎవరో కాదు, ఇంతకీ ఇన్ని విషయాలు చెప్తున్న ఆయన ఎవరు, ఆయన ఇంతకేమా కథ అని మాత్రము నేను చెప్పలేకపోతున్నది, ఇప్పుడు చెప్తున్నా. ఆయన ఎవరో కాదండి, కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గారు. ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాము. ఆయన రాజకీయ వివరాలను, మరిన్ని విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే సార్. కడప జిల్లా అంటేనే మైదుకూరు నియోజకవర్గం మీద నుంచి కూడా
రూపాయల డాక్టర్గా చాలా పేరు వచ్చింది మీకు అప్పుడు. మైదుకూరు అంటే రూపాయల డాక్టర్, మా డిఎల్ రవీంద్రారెడ్డి గారు అంటేనే రూపాయల డాక్టర్ అంటారు అనమాట. ఎందుకు సార్ అది రూపాయలకే సర్వీస్ చేశారు? నేను 1976లో కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేను పుట్టిన ఊరిలోనే కాజీపేటలోనే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి కాజీపేటలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూసి నా దగ్గరకు వచ్చే పేషెంట్లను చూసిన తర్వాత మనము ₹2 కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర తీసుకోవడం న్యాయం కాదేమో, మనం అది కాకుండా డబ్బులు అడగటం కూడా న్యాయం కాదేమో. డబ్బులు ఉన్నోడు ఇస్తాడు, డబ్బులు లేనోడు ఇవ్వలేడు. ఇవ్వలేనప్పుడు మనము నాకు ఇంత ఫీజు అని అడిగితే ఆడు బాధపడే అప్పు చేసి సంసారాన్ని గుల్ల చేసుకొని తెచ్చివ్వాలి. అందుకని నేను ఒక నోషన్తో ఎట్టి పరిస్థితుల్లో మనం పేదవాన్ని పీడించకూడదు, మన వంతు ప్రయత్నంగా మనం పేదవానికి సహాయం చేద్దాం, వాళ్ళకి ఎంత బుద్ధి పుడితే అంత ఇవ్వని అని చెప్పి నేను ఎప్పుడు ఫీజులు ప్రిస్క్రైబ్ చేయడం కానీ, ఏదైనా కళ్ళ లాంటి అంటువ్యాధులు వచ్చినా కూడా దానికి మీరు ఎంత ఇవ్వాలి, నాకు 1000 ఇవ్వాలి అనే ఆలోచన కానీ ఎప్పుడు లేదు నాకు. అయితే నా ఆ ఆలోచనే నన్ను రాజకీయాలకు వచ్చేటట్టు చేసిందేమోనని నేను ఇవ్వాలనుకుంటున్నా. అంటే మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టి చదివింటారు. మెడిసిన్ అంటేనే అసలు ఏం సాధ్యమయ్యే పని కాదు, డబ్బు అంత ఇంత ఖర్చు అవుతుంది. ఇంకా ఆ డబ్బు రాబట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇప్పుడు వైద్య వృత్తి పూర్తిగా వ్యాపారం చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే తప్పలేదు, వాడు లక్షలు కోట్లు పెట్టి, ఆ రోజు లక్ష అయితే రోజు కోట్లు అవుతుంది వైద్య విద్య అభ్యసించడం అనేది. కానీ మేము చదువుకున్నప్పుడు అండి గవర్నమెంట్లో 6000 ఫీజు. ఓకే, నేను 6000 ఎక్కువ. నేను ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు 6000 ఫీజు. మధ్యతరగతి ఫ్యామిలీ, మాకు 100 ఎకరాల పొలం ఉండేది. మా ఫాదర్ బాగా ఆర్థికంగా బాగుండేవాడు, బాగా చదివించాడు. డబ్బుకు ఎప్పుడు ఇబ్బంది పడి డబ్బు కోసమే నేను ప్రాక్టీస్ చేయాలి, నేను ఎంబీబీఎస్లో ఖర్చు పెట్టాను కాబట్టి ఆ డబ్బును సంపాదించుకోవాలన్న ఆలోచన నాలో ఎప్పుడు లేదు. ఎంతసేపు పేద ప్రజలకు మేలు చేయాలి అనే ఆలోచనతోనే నేను ముందుకు పోయాను. ఆ ముందుకు పోవడం 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసాను. నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత కాకతాళీయంగా ప్రజలందరూ నన్ను బలవంతంగా ఇండిపెండెంట్గా ఆ రోజుల్లో మీరు ఉండాలి శాసనసభకు, మన ప్రాంతం నుంచి మరి కాజీపేట మండలం నుంచి, కాజీపేట ఫిర్కా అప్పుడు అనేవాళ్ళు, కాజీపేట ఫిర్కా నుంచి ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు లేరు, ఎమ్మెల్యే ఎవరు కాలేదు, మైదుకూరు నియోజకవర్గానికి మీరు పోటీ చేయాలి అని చెప్పి బలవంతంగా పోటీ చేయించి నా డబ్బు ఖర్చు నాకు ఖర్చు చాలా తక్కువ ఖర్చుతో నేను శాసనసభ్యునయ్యా. అంటే కేవలం రూపాయల డాక్టర్గా అంటే మీరు ప్రజలకు సేవ చేశారు. అయితే భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనే ఒక లక్ష్యంతో చేశారా, లేదు మామూలుగా సాధారణంగా చేసుకుంటూ ఇప్పుడు పోయారా? రాజకీయాలు ఇంగ్లీష్లో సామెత ఉంది, పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్ అని. నేను చదువుకున్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టం ఉండేది కాదు. నా మిత్రుడు మైసూరారెడ్డికి ఇంట్రెస్ట్ ఉండేది, అతను అప్పటి నుంచి బీజం వేసుకున్నాడు. కానీ నేను మాత్రం ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నేను ప్రాక్టీస్ చేసింది రాజకీయాల కోసం కాదు, ప్రాక్టీస్ చేసింది పేద ప్రజల కోసం ప్రాక్టీస్ చేసిన. ఆ పేద ప్రజల కోసం చేసిన ప్రాక్టీసు ఈ విధంగా పేద ప్రజలే నన్ను బలవంతం చేసి శాసనసభకు నిలబెట్టి గెలిపించి శాసనసభ పంపించారు. తర్వాత మళ్ళీ 6 సార్లు శాసనసభ పంపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు బరిలోకి ఉన్నప్పుడు గెలిచారా? గెలిచాను. ఎంత మెజార్టీ సార్? 333. 4 కార్నర్ కంటెస్ట్ లో. ఎవరు సార్ ప్రత్యర్థి? అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరెడ్డి ఒక ఆయన, కాంగ్రెస్ ఐలో యాదవ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఈయన రెడ్డి కాంగ్రెస్, ఈయన జనతా పార్టీ, సంజయ్ రెడ్డి గారి పార్టీ. ఓకే ఓకే. అయినా మీరు గెలిచారు? గెలిచినా కాంగ్రెస్ లో చేరినా. దెన్ నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన తర్వాత మంత్రి అయినా, చాలా సార్లు మంత్రిగా అన్ని పోర్ట్ఫోలియోలు చేసిన, రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ, కీలకమైన మంత్రులు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పవర్ అండ్ ఇరిగేషన్, మంచి పోర్ట్ఫోలియోస్ చేసిన. అయితే నేను రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ ప్రాక్టీస్ అట్లా చేయలే. ప్యూర్గా పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేసిన. అదే ఇట్ మేడ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. నేను కామన్గా రాజకీయ నాయకులు చాలా మందిని గమనించాను. అంటే చాలా మంది కూడా కడప జిల్లాలో ముఖ్యంగా కూడా ఈ డాక్టర్ చదివిన వాళ్ళంతా కూడా రాజకీయాల వైపు వచ్చారు. డాక్టర్ మైసూర్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ రమణారెడ్డి గారు, వీళ్ళంతా కూడా డాక్టర్ చదివి అందరు కూడా మదన్మోహన్ రెడ్డి,
అందరు ఇవంతా కూడా ఎందుకు వచ్చారు? అయితే వీళ్ళందరూ కూడా కాకతాళీయమే ఎవరు పీజీలు అనుకుంటా. చేసిన వాళ్ళు కాదు, అందరూ పీజీలు చేయలేదు ఎవరు కూడా. అందరూ ఎంబీబీఎస్ తోనే. అంతా కడపల మోహన్ రెడ్డి గారు కావచ్చు, అంటే మీకు ఆయన దగ్గర కావచ్చు, కడపల మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి క్లాస్మేట్ ఆయన. ఆయన సార్ రాజశేఖర రెడ్డి గారు, సాయిప్రతాప్ గారు, మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా క్లాస్మేట్స్. అంటే మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎట్లా సార్, సీనియరా మీరు జూనియరా ఆయన? రాజశేఖర రెడ్డి నాకన్నా సీనియరు. సార్ నేను రాజశేఖర రెడ్డి గారు 1978లో నేను శాసనసభ్యునైన తర్వాత హీ బికేమ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎట్లా అయినా అంటే సమకాలీన మేము వయసులో ఒక 6 నెలలు అటో ఇటో వయసు తేడా, అందరము మనం యంగ్స్టర్స్ వచ్చాము రాజకీయాలకి. లెట్ us డూ సంథింగ్ గుడ్ టు ద పీపుల్. పూర్వకాలం రాజకీయాలు ఎట్లా ఉండేటి అంటే ఒక ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఊరు ఎమ్మెల్యే దగ్గరికి ఆ పెద్దరెడ్డే పోతాడు, లేకపోతే ఆ పెద్దరైతే పోతాడు. మనం అట్లా పాలిటిక్స్ కాదు, మనము దళితులను దగ్గరికి తీయాలి. అన్ని ప్రతి ఒక్కరు ఎవరైనా మన దగ్గర వర్గాల రావచ్చు. వారిని, అన్ని వర్ణాల వారిని వాళ్ళు ఎవరైనా మన దగ్గర రావచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఆ ఊరు గ్రామ పెద్దే రావాలి అనే క్వశ్చన్ లేకుండా గ్రామంలో ఎవరైనా నేరుగా మా దగ్గరకు వచ్చి కలుసుకోవచ్చు, వాళ్ళ ఇబ్బందులు చెప్పొచ్చు. మా వంతు శక్తి మేరకు మేము ప్రయత్నం చేసి మీకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేస్తామని చెప్పి మా బ్యాచ్ అంతా అప్పుడు యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 1 or 2. చంద్రబాబు రెడ్డి అనే ఒక శాసనసభ్యుడు పొద్దుటూరు, డాక్టర్ శివరామకృష్ణరావు అని బద్వేలు, వాళ్ళిద్దరు తప్పితే మిగతా అంతా యంగ్స్టర్స్ మేము. ఆ ఉద్దేశంతో మేము కలవడము, కలిసిన తర్వాత నాకు ఆయనలో పేద ప్రజలకు సాయం చేయాలి అనే ఒక ఆలోచన నాలాగా ఉంది కాబట్టి ఈ బికేమ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మైసూరారెడ్డి గారు మీకు సన్నిహితులా? సన్నిహితుడే. నా మైసూరారెడ్డి నాకన్నా 1 year సీనియరు. అంటే ఆయన కూడా సన్నిహితంగానే ఉన్నాడు. ఇద్దరు ఒకే కాలేజ్ సార్ మెడిసిన్? ఇద్దరం ఒకటే కాలేజీ. కానీ ఆయన లేట్ గా పాలిటిక్స్ లేక వచ్చినాడు. మీ తర్వాత వచ్చారు? నా తర్వాత. ఐ థింక్ ఆయన ఎమ్మెల్యే అయింది ఫస్ట్ టైం 85లో. అంటే మీరు 78లోనే అయ్యారు? నేను 78లో అయినా, 83లో అయినా, 85లో ఓడిపోయినా, 89లో గెలిచిన, 94లో ప్రతిపక్షంలో రామారావు ఉధృతమైన గాలిలో గెలిచా, తర్వాత 99లో ఓడిపోయినా, 2004లో గెలిచిన, 2009లో గెలిచిన, 2014లో పోటీ చేయాల. 83లో మనకు కడప జిల్లాలో ఎన్ని స్థానాలు వచ్చాయి సార్? 3 స్థానాలు వచ్చినాయి. నేను, రాజశేఖర రెడ్డి, ప్రభావతమ్మ. ముగ్గురే. ఎలా సాధ్యమైంది సార్ అది? అప్పుడు నేను 16,000 మెజార్టీతో గెలిచా. ఎన్టీఆర్ హవాలో 16,000 మెజార్టీ ఎలా సాధ్యమైంది సార్ అది? అంటే నాకు అప్పటికి నేను ప్రాక్టీస్తో రాజకీయాల్లోకి వచ్చినా కూడా నిత్యము డైరీ పట్టుకొని, ఒక గవర్నమెంట్ డైరీ ఇస్తుంది, ఆ డైరీ పట్టుకొని ప్రతి పల్లె తిరిగి ఈ పల్లెలు ఇంత ఘోరంగా ఉన్నాయా అని ప్రతి పల్లెలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేశా. అట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కానీ, ప్రజలతో సన్నిహితంగా మెలగడంలో కానీ నాకు మంచి మైలేజ్ వచ్చింది. నేరుగా అభివృద్ధి కన్నా యువర్ అసెసిబిలిటీ టు ది పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ప్రజలతో ఎంత సన్నిహితంగా ఉంటావు అనే దాని మీద ప్రజలు నన్ను జడ్జ్ చేసుకుని సెకండ్ టైం ఆ గాలిలో నన్ను గెలిపించారు. ఆ ముగ్గురులో నేను ఒకని. తొలి నుంచి కూడా మీరు మైదుకూరులోనే ఉన్నారంటే కడప హెడ్ క్వార్టర్ కదా, కడప వైపు తొంగి చూడలేదు మీరు? ఇప్పుడు కూడా కాజీపేటలో నేను ఫ్యామిలీ. అంటే అప్పట్లో మీరు 83లో ఎన్నికల సమయంలో ఎన్టీ రామారావు గారు వచ్చారా మీ దగ్గర ప్రచారం చేయడానికి? ఎలా ఉంది ఎన్టీ రామారావు ప్రచారంలో మా ఇంట్లో రోడ్లోనే ఉంటుంది. ఎన్టీ రామారావు స్పీచ్ కూడా నేను ఆయన దగ్గర పోయి విన్నా, ఉత్తేజితనైనా. కానీ పార్టీ మారలే. కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్లోనే గెలిచిన. ఎందుకలా అంత ఉత్తేజం వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు పిలవలేదా మిమ్మల్ని? ఎన్టీ రామారావు ఎప్పుడు పిలవలేదు? పిలిచారు, ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా పిలిచారు నన్ను. కానీ నాకేంటంటే మనం మొన్ననే కాంగ్రెస్లో చేరాము, ఇండిపెండెంట్ గెలిచాము, కాంగ్రెస్లో చేరాము. ఎందుకు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి నేను కలిసి ప్రయాణం చేద్దామని అనుకుని రాజశేఖర రెడ్డితోనే ఫెయిల్ అయినా నేను. రాజశేఖర రెడ్డి ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు? 6 సార్లు. 2 సార్లు మంత్రిగా సార్? 2 సార్లు మంత్రిగా. రెండు సార్లు ఎట్లా 1990 నుంచి 93 వరకు ఉన్నాను. ఏ మంత్రి సార్? పవర్ ఇరిగేషన్ ఫస్ట్లో ఉన్నాను, తర్వాత రెవెన్యూ ఉన్నాను, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ భాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో, తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మెడికల్ అండ్ హెల్త్. అంటే అప్పుడు టర్మ్ల వారీగా ఉన్నారా? అంటే ఒకటే టర్మ్ లోనే 2 సార్లు ఉన్నారా? అంటే 5 years ఒకటే టర్మ్ లో 89 నుంచి 94 వరకు 3 రకాల పోర్ట్ఫోలియోలు చేసిన. 2009 నుంచి 2014 లోపల హెల్త్ ఒక్కటే చేశారు. అదే అంటే 2 సార్లు మీరు మంత్రిగా చేశారు. అంటే పోర్ట్ఫోలియోలు ఒకటే టర్మ్ లో మారాయి, పోర్ట్ఫోలియోలు మారుతూ వచ్చాయి. ఎందుకు సార్ ఇట్లా మారుతూ వచ్చారు? ఏమన్నా నా ఇంట్రెస్ట్ తో పోయినా నేను పవర్ అండ్ ఇరిగేషన్ ఉండేవాని. ఎందుకో రెవెన్యూ చేయాలనిపించింది నాకు. జనార్దన్ రెడ్డి గారిని రెవెన్యూ కావాలని అడిగితే ఆయన రెవెన్యూ ఇచ్చాడు. మీకు మైసూరారెడ్డి గారికి మీరు అంతా ఒకటే కాలేజ్ చదువుకున్నారు, పక్క పక్కనే ఉంటారు కదా,
మరి ఎందుకు విభేదాలు ఉన్నాయి మీకు? నాకేం విభేదం లేదండి. మధ్యలో అప్పుడు ఉండేది. అదే అదే అప్పుడు నేను రాజశేఖర రెడ్డితో ఉండేవాని. మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డి వ్యతిరేకుడు. అదే ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి వర్గంలో విజయభాస్కర్ రెడ్డి వర్గము. రాజశేఖర రెడ్డి వ్యతిరేకుడు, రాజశేఖర రెడ్డిని విమర్శించేవాడు. నేను రాజశేఖర రెడ్డిని డిఫెండ్ చేసేవాని. ఉమ్. రాజశేఖర్ రెడ్డి గారితో ఉండడం వల్ల మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అప్పుడు నాకు రాజశేఖర రెడ్డితో ప్లస్, రాజకీయాల్లో ప్లస్ మైనస్ ఏముంది, స్నేహితం అంతే. అంటే ఒక చిన్న సంఘటన కూడా జరిగింది అప్పుడు, ఒక చిన్నపాటి సంఘటన. అంటే ఎవరో చేసిన దానికి మీరు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇది లిక్కర్ ట్రాజడీ, మైదుకూరు లిక్కర్ ట్రాజడీ. కుల్లాయి శెట్టి అని మీ కార్యకర్త వ్యాపారి, కళ్ళు వ్యాపారి. మైదుకూరు లిక్కర్ ట్రాజడీలో 8 మంది చనిపోతే అది దాని మీద మిమ్మల్ని బర్తరఫ్ చేశారు కదా. 18 మంది చనిపోయారు. బర్తరఫ్ చేయలేదు కానీ నన్ను రిజైన్ చేయమని అడిగాడు భాస్కర్ రెడ్డి గారు. నేను రిజైన్ చేశాను. అంటే కేవలం వైఎస్ గారి వర్గంలో మీరు ఉన్నారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రాజీనామా చేయించారు. మైసూరారెడ్డి గారి పాత్ర కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు ఆయన కోట్ల వర్గంలో ఉన్నారన్నారు. అప్పుడు నేను మైసూరారెడ్డి గారు బాగా విమర్శించుకున్నాము. నేను రాజశేఖర రెడ్డి సైడు, ఆయన ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఒక కామెంట్ చేసినాడు, విజయభాస్కర్ రెడ్డి గారి సన్నిహితులే సారా వ్యాపారస్తులు, మా రవీందర్ రెడ్డికి సారా వ్యాపారం కానీ, సారా వ్యాపారంలో పరిచయం కానీ, సారా వ్యాపారంలో భాగం కానీ లేదు అనే మాట మీద ఆ ఇష్యూ చాలా చిలవలు పలవలైపోయి పొలిటికల్గా పెద్ద కాంట్రవర్సీ వచ్చి నన్ను దివాకర్ రెడ్డిని అప్పుడు క్యాబినెట్లో నుంచి రిజైన్ చేయమన్నారు. సో మేమిద్దరం రిజైన్ చేసినాం. దివాకర్ రెడ్డి గారు ఎందుకు చేశారు అంటే దివాకర్ రెడ్డి ఈ లిక్కర్ అంతా లిక్కర్కు బాధ్యుడు దివాకర్ రెడ్డి సారా వ్యాపారం ఉంది, దివాకర్ రెడ్డి సారానే మైదుకూరుకు వచ్చిందని రాజశేఖర రెడ్డి కామెంట్ చేశాడు. కొత్త అంశం చెప్పారు, నాకు కూడా తెలియదు సార్. అది దివాకర్ రెడ్డి గారికి సారా వ్యాపారం ఉందా? దివాకర్ రెడ్డికి లేని వ్యాపారమే లేదు. మాకు తెలియని కోణం ఇది. దివాకర్ రెడ్డి గారికి కూడా దివాకర్ రెడ్డికి సారా వ్యాపారం ఉండింది. అంటే ఎక్కడ సారా వ్యాపారం ఉంది, లిక్కర్ ఇప్పుడు లిక్కర్ బ్రాందీ షాపులు, వైన్ షాపులు ఉన్నాయి దివాకర్ రెడ్డి. ఓకే, అవి బ్రాందీ షాపులు అంటే లిక్కర్ సారా వ్యాపారం ఉండింది. సారా వ్యాపారం దివాకర్ రెడ్డికి ఉండేది, మైసూర్ రెడ్డికి ఉండేది. లేనిది నాకు రాజశేఖర రెడ్డికి. ఇప్పటికి మైసూర్ రెడ్డి గారికి అవి వ్యాపారం ఉందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లిక్కర్ బ్రాందీ షాపులు అయిన లేవు. ఎందుకు మైసూర్ రెడ్డి గారు కోట్ల వర్గంలోకి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి వ్యతిరేకుడు. రాజశేఖర రెడ్డికి ఎందుకు వ్యతిరేకము? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఆస్పిరేషన్ ఉంది కదా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాజశేఖర రెడ్డి పోటీ పెట్టాడు విజయభాస్కర్ రెడ్డి. ఆశపడ్డంలో తప్పు లేదు. ఎవరైనా మీరు కూడా అనుకోవచ్చు ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి కావాలా. ఏమైందంటే రాజశేఖర్ పివి నరసింహరావు గారు ఈ సెలెక్టెడ్ విజయభాస్కర్ రెడ్డి యాజ్ చీఫ్ మినిస్టర్. రాజశేఖర రెడ్డి సెడ్ ఐ విల్ కంటెస్ట్. సో దేర్ వాజ్ ఎ కంటెస్ట్, పోటీ జరిగింది. మేమంతా రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేసాము. మైసూరారెడ్డి వాళ్ళు విజయభాస్కర్ రెడ్డిని సపోర్ట్ చేసినారు. దాంతో ఇంకా వైరం పెరిగింది. కానీ మధ్యలో ఏం చేసినారంటే భాస్కర్ రెడ్డి గారు, మనం ఇట్లా చీలిపోతే తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయి 94లో, కాబట్టి రవీందర్ రెడ్డి నువ్వు నా క్యాబినెట్లో చేరు, నువ్వు నాకు రాజశేఖర రెడ్డికి సంధిలాగా ఉండి లెట్ us విన్ ద ఎలక్షన్ అట్లీస్ట్ 94 అని చెప్పి చేసినారు. అంటే అలాగే పనిచేశారా? సంధిలాగా వీలు కాదు కదా. లాస్ట్ వరకు వాళ్ళు 94లో కూడా దే ట్రై టు డిఫీట్ ఈచ్ వన్. మీరేం చెప్పేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి? చెప్పాను నేను. చెప్తే కూడా లేదులే భాస్కర్ రెడ్డి గారు మనకు సహాయం చేయడు, మన వాళ్ళు టికెట్లే లేదు, నేను ఒక్క టికెట్ అడిగితే ఇవ్వలేదు, నీకు ఒక్కరికి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నీకు వచ్చింది, దట్టు పీవీ గారి వల్ల వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరు టికెట్లు ఇవ్వలేదు అని. ఆ ఎన్నికలను రాజశేఖర రెడ్డి ఐ థింక్ క్లాండిస్టైన్లీ హీ వర్క్డ్ అగైన్స్ ది పార్టీ. అంటే కేవలము సీఎం పదవి కోసమే కోట్ల గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భేదాలు వచ్చాయి, ఇక వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా? అంతే పదవి కోసమే. అది చివరి రాజశేఖర రెడ్డి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 1989లో ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ట్రై చేసినాడు సీఎం కావాలని. అప్పుడు చెన్నారెడ్డి గారికి ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత సీఎం అంటే ఆయనకు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక ఆశ ఉండేది సీఎం కావాలని. ఆ ఆశతో ఆయన 89లోనే ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీలు నిలబడేటట్టుగా ఉంటే ఆయన నిలబడేది, ఎంపీలు కాకుండా ఎమ్మెల్యేలు అయితే ఎన్ జనార్దన్ రెడ్డి గారిని. అప్పుడు మేమంతా ఎన్ జనార్దన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినాం. హైకమాండ్ చోజ్ చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి గారు అయినారు. ఎన్ జనార్దన్ రెడ్డి మీన్స్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. చెన్నారెడ్డి గారు అయిన తర్వాత మేము చెన్నారెడ్డి గారు దించాలని ఒక ఉద్యమంలో తీసినాము. చెన్నారెడ్డిని ఏమో దించినారు, మళ్ళీ జనార్దన్ రెడ్డి చేశారు ఎంపీలు వద్దని. మళ్ళీ థర్డ్ టైం భాస్కర్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పోటీ పడినారు. ఎలక్షన్ జరిగింది, మమ్మల్ని అందరిని పిలిచి అడిగారు ఎమ్మెల్యేలు. మెజారిటీ భాస్కర్ రెడ్డి గారికి ఉందని చెప్పి అప్పుడు భాస్కర్ రెడ్డి గారిని చేశారు.
ఓకే, అంటే రాజశేఖర రెడ్డి గారి వైపు ఎందుకు లేకపోయింది మెజార్టీ? రాజశేఖర రెడ్డి పొలిటికల్గా యంగ్ మ్యాన్, చాలా టైం ఉందని ఇంకా సమయం ముందులే ఇస్తాము అనేసి. ఇస్తామని. ఓల్డ్ గార్డ్ అంతా పివి నరసింహారావు, విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా ఓల్డ్ గార్డ్ కదా, ఎట్లయినా ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి యంగ్ మ్యాన్, కొంచెం ఆవేశపరుడు అనే మిషతో రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు వాళ్ళు ఆ ఆలోచన పెట్టుకోలే. బట్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం 85 నుంచే ఈ వాంటెడ్. 85లో మీకు తెలుసో తెలియదో రాజశేఖర రెడ్డి పీసీ ప్రెసిడెంట్. పిసిసి ప్రెసిడెంట్. 84లో ఈ వాజ్ మేడ్ పీసీ ప్రెసిడెంట్. 85లో ఆయన ఆధ్వర్యంలోనే ఎలక్షన్లు జరిగినాయి. అంటే ఇంకోటి పివి నరసింహారావు గారు ప్రధానిగా పనిచేశారు, చాలా సీనియర్. అంటే ఆయన అసలు రాజశేఖర రెడ్డి గారి పట్ల చాలా అంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఒకవేళ పివి నరసింహారావు గారు ఎదురుపడిన రాజశేఖర రెడ్డి గారు కూడా కనీసం నమస్కరించేవారు కూడా కాదు. ఇద్దరు ఆయన ఒక విధమైన చూపు చూసేవారు రాజశేఖర రెడ్డి గారిని అంటుంటారు అనమాట. అంటే కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే నిర్మమాటంగా మాట్లాడే అలవాటు. రాజశేఖర రెడ్డి గారు ఒక కామెంట్ ఆయన చేయకున్నా కూడా ఒక కామెంట్ చేసినారని పివి గారికి మోసుకెళ్ళి చెప్పారు వంది మాగదులు. ఏం కామెంట్ అది? December 6న బాబ్రీ మసీదును కూల్చారు కదా, అది పివి గారి చేతకానితనం వల్లనే బాబ్రీ మసీదును కూల్చారని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నట్టు దాన్ని తీసుకెళ్లి పివి గారికి చెప్పారు. చెప్తే కొంతకాలం ఎడమొహం పెడమొహంగా అన్నారు, కానీ మళ్ళీ రాజశేఖర రెడ్డి బికేమ్ వెరీ క్లోజ్ టు పివి నరసింహారావు. అధికారం ఆయన మంత్రి ఇవ్వలేదు కానీ బట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు పివి నరసింహారావు. బాగా ఉన్నారు. నరసింహారావు గారితో చాలా బాగుండేవాడు. మళ్ళీ మైదుకూరు అది ఏమైంది సార్? మళ్ళీ లిక్కర్ కేసు అంటే లిక్కర్ ట్రాజడీలో రాజీనామా చేశారు. కేసు అదంతా కేసు మన మీద మనకు సంబంధమే లేదు. వాళ్ళ మీద ఏమైంది? మళ్ళీ ఏమన్నా నష్టపరిహారాలు ఏం లేదు, కోర్టులో కొట్టేసిన కేసు. అది కేసు కొట్టేసినారు సార్. ఏం సార్ అది కల్తీ కళ్ళు కాదని? మళ్ళీ కల్తీ కళ్ళు కాదు, అది సారాలో స్పిరిట్ శాతం ఎక్కువైందని. స్పిరిట్ శాతం ఎక్కువైందని. మిథైల్ ఆల్కహాల్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నింది, అందుకోసం చనిపోయారని కోర్టులో కేసు నడిచింది. బట్ అక్విట్లు అయిపోయినారు ఆ కుల్లాయి శెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఓకే ఓకే సార్, ఆ కుల్లాయి శెట్టి గారు మీకు అంత సన్నిహితుడా సార్? అంత సన్నిహితులు, మామూలు రొటీన్ సపోర్టర్ అంతే. అంతే. దాన్ని అంత ఇష్యూ చేసుకుని రాజీనామా వరకు వచ్చింది అనమాట మీ పదవి. అంటే దాని సారా ట్రాజడీలో చనిపోయిన దానికన్నా రాజశేఖర రెడ్డి గారి స్టేట్మెంటు, దివాకర్ రెడ్డి, మైసూరారెడ్డి ఈ స్కామ్ కు బాధ్యులు, వాళ్ళకే సారా వ్యాపారాలు ఉన్నాయి, రవీంద్రకు నాకు ఎటువంటి సారా వ్యాపారాలు లేవు అని ఆ స్టేట్మెంట్ చిలికి చిలికి గాలివానాయి. అంటే వాళ్ళ వర్గం నుంచి దివాకర్ రెడ్డి గారు, యూతల వర్గం నుంచి మీరు ఇద్దరు రాజీనామాలు చేశారు. రాజీనామా చేశాం, అది జరిగింది. అంతేగాని రాయి ఎక్కడో విసిరితే ఇంకొకరికి మీద తగిలింది. అది రాయి ఆడ విసిరారు. అది మీకు ఏదో మీకు ఇంకా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి గారు. మీకు దగ్గర నేను రిజైన్ చేసిన తర్వాత నేను నిర్దోషిని, సారా వ్యాపారంతో నాకు ఎటువంటి సంబంధం లేదని పెద్ద బహిరంగ సభ పెట్టాం ఐదుగురులో. జనం విపరీతంగా వచ్చారు. అందరూ ముక్త కంఠంతో చెప్పినారు, రవీంద్రారెడ్డి గారికి ఎప్పుడు సారా వ్యాపారంతో సంబంధాలు లేవు, ఆయనకి ఏ వ్యాపారాలు లేవు, ఎంతసేపు రాజకీయాలు, అది ప్రజల బాగోగులు తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఏ వ్యాపారం చేయలేదని. ఇది అప్పుడు దివాకర్ రెడ్డి గారు ఏ మంత్రి సార్? అప్పుడు దివాకర్ రెడ్డి ఈ అగ్రికల్చర్ అనుకుంటా. ఓకే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అన్నారా దివాకర్ రెడ్డి గారు, ఏం రవీంద్ర ఇట్లా చేస్తే నీదొచ్చి నాకు పడింది, ఏం రవీంద్ర ఇదంతా? దివాకర్ రెడ్డి ఏమన్నా అంటే అదేందా ఎవడో చచ్చిపోతే మన ఇద్దరిని తీసేయడం, ఎంగి పెళ్లి చూపిస్తాకు వచ్చినట్టు వాళ్ళు మన ఇద్దరిని తీసేసి ఎవరో పురుషోత్తమరావుని మంత్రిగా తీసుకోవడం. పురుషోత్తమరావు అనే గడ్డమైన ఉండేవాడు, తెలుసా, తెలంగాణ వలంగల్. మా ఇద్దరిని రాజీనామా చేయమని పురుషోత్తమరావు క్యాబినెట్ లో తీసుకున్నారు. ఐ థింక్ దివాకర్ రెడ్డి అప్పుడు R&B మినిస్టర్. R&B చేశాడు సార్ ఆయన. R&B ఆయనకి ఇచ్చినారు. ఎవరికి? పురుషోత్తమరావు గారికి. మన ఇద్దరిని తీయడం, మన ఇద్దరిని రాజీనామా. పురుషోత్తమరావు పునూతల కాదు, పురుషోత్తమ రెడ్డిగా ఆయన పునూతల పురుషోత్తమ రెడ్డి. ఈయన పురుషోత్తమరావు వెలమ ఆయన. ఓకే, ఉన్నాడు, స్టిల్ ఈజ్ అలైవ్. మంచోడు, పెద్ద మనిషి. ఓకే, అది అట్లా సాగిపోయింది. మళ్ళా పబ్లిక్ లోకి వెళ్ళారు మీరు, మీటింగ్ పెట్టి. మళ్ళీ పబ్లిక్ లోకి వెళ్ళాను. 94లో నేను ఈ లిక్కర్ ట్రాజడీ అయిన తర్వాత 94లో ప్రతిపక్షంలో ఆగాలు 230 వచ్చినాయి ఎన్టీ రామారావు సీట్లు. గెలిచాను. ఈ లిక్కర్ అన్ని ఇష్యూస్ జరిగినా కూడా మీరు, అన్ని ఇష్యూస్ జరిగినా కూడా ప్రజలు నా వెంటే ఉన్నారు. సరే సార్, మీరు 94లో ఎన్టీ రామారావు హవాలో కూడా గెలిచారు 3 స్థానాల్లో. మీరు ఒకటి, రాజశేఖర రెడ్డి గారు ఒకటి. అది 83. 94లో 5 మంది గెలిచాం. మళ్ళా అక్కడే గెలిచారు. 94లో నేను, వరదరాజుల రెడ్డి, వివేకానంద రెడ్డి,
నారాయణ రెడ్డిని రాయచోట్లోకి ఎమ్మెల్యే ఉన్నాడు. ఓకే, తెలుసు. ఆయన ఇంకొకరు 5 మంది గెలిచాం అప్పుడు. నలుగురు గెలిచాం. ఈ రాంప్రసాద్ రెడ్డి, నారాయణ రెడ్డి, నారాయణ రెడ్డి గారు. అప్పుడు నేను పి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ఎఫెక్టివ్ అపోజిషన్ లీడర్, ఎప్పుడు అపోజిషన్ లో ఉండాలనిపించింది. అప్పుడు అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాం మేము. అన్నిసార్లు అన్ని ఇష్యూస్ జరిగినా, లిక్కర్ ఇష్యూస్ జరిగినా గెలిచారు. 83లో ఎన్టీఆర్ హవాలా గెలిచారు. అలాంటిది మీరు అసలు ఇక చాలా సీనియర్ నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు అంటే కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారనమాట. రాజశేఖర రెడ్డి గారు, మైసూర్ రెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి ఎవరిని అడిగినా ఈ ముగ్గురు గుర్తొస్తారనమాట. వీళ్ళంతా సమకాలీకులు, డాక్టర్లు అనేసి. అయితే మీరు 2009 ఉప ఎన్నికల్లో జగన్ గారితో ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. 2011లో ఎంపీగా పోటీ చేశారు. హైకమాండ్ అంత సీనియర్ అయిన మీరు ఆ రోజు జగన్ గారి మీద పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఎందుకు కారణం అంటే అప్పుడు హైకమాండ్ ఏం చెప్పిందంటే ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాలా, నువ్వు తప్పితే వేరే క్యాండిడేట్ లేరని చెప్పింది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ కాంగ్రెస్ మేడ్ మీ బిగ్ మ్యాన్. కాంగ్రెసే నన్ను పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ ఇన్ని పదవులు ఇచ్చింది. వాళ్ళు చెప్తున్నారని పోటీ చేశా, డిపాజిట్ పోయింది. ఆ గాలి ఎట్లుండింది, జగన్ గెలిచాడు. అంటే అప్పటికే మీకు తెలుసు ఆ గాలి ఎట్లా ఉంది, ఏం కథ అనేది పరిస్థితి అంతా తెలుసు. వివరించలేకపోయారు. నిలబడినా వేస్ట్, అలాంటి సీనియర్, నాకు కొడుకు సమానమైన వాడు జగన్ చెప్పినా వాళ్ళు వినరు కదా. వాళ్ళ ఆలోచన సరళి ఎంతసేపు వాళ్ళ పద్ధతుల్లోనే ఉంటది. వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా లోకల్ గా మనకి చాలా డామేజ్ కదా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ కొడుకుతో సమానమైన వ్యక్తి అంటే వాళ్ళ నాన్నగారు, మీరంతా సమకాలీకులు. అలాంటిది ఆయన మీద ఓడిపోవడం అనేది, మీరు మైసూర్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేయకూడదు. కానీ కాంగ్రెస్ మేడ్ మీ టు కంటెస్ట్ అండ్ కాంగ్రెస్ మేడ్ మీ టు సఫర్. ఇన్ ది ప్రాసెస్ ఐ డిడ్ంట్ సఫర్, కాంగ్రెస్ సఫర్డ్. దట్ టైం మీరు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ రోజు స్టేట్ లో రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ గా ఉన్నా. డిపాజిట్లు కూడా రాలేదనేది చాలా నాకు రాలే, మైసూర్ రెడ్డి ఇద్దరికి రాలేదు. ఇద్దరికి డిపాజిట్లు గల్లంత అయ్యాయి. చాలా 5.5 లక్షల పైన మెజార్టీ రికార్డు కూడా అనేది అప్పుడు వచ్చింది అనమాట. అప్పుడు మీరు కూడా బాగానే ప్రచారం చేశారు, బాగానే తిరిగారు. అప్పుడు డిపాజిట్ అన్నీ వస్తాయనుకున్నారు, రాలేదు. ఎలా ఫీల్ అయ్యారు సార్ అప్పుడు? అప్పుడు సీనియర్ అయినా మీరు ఎలక్షన్ లో నిలబడలో గెలుస్తారని కదా. సో నేను కూడా గెలుస్తానని అనుకున్నా. కానీ జగన్ మీద సింపతి బాగుంది. అదే మీరు చూశారు, అప్పటికే చాలా ఎన్నికలు ఆడడం జరిగినా కూడా గెలుస్తూ వచ్చారు. సింపతి ఎక్కువ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా, అసలు జగన్మోహన్ రెడ్డికి. అంత ఇదిలో కూడా మీరు గెలుస్తాం అనుకున్నారా? అంటే జనరల్ గా నిలబడిన వాళ్ళందరూ గెలుస్తాం అనుకుంటారు కదా. అందరూ మీరు అనుకున్నారు. కానీ పోలింగ్ రోజు నాకు అర్థమైపోయింది, మ్యాసివ్ వన్ సైడ్ ఎలక్షన్ ఇది. మనం అనవసరం పోలింగ్ బూత్ల దగ్గర కూడా పోవడం. నేను పోలింగ్ బూత్ల దగ్గర కూడా పోలేమా అనుకున్నా. ఎవరో చెప్పేశారా ఏకమాండ్కి నేను ఓడిపోతున్నాను, ఏం ఆశలు పెట్టుకోవద్దు, మ్యాసివ్ మెజారిటీతో గెలుస్తున్నాడు జగన్ అని చెప్పిన. అనుకున్నట్లనే గెలిచారు. అంటే ఎట్లా ఫీల్ అయ్యారు మీరు, ఓపెన్ చెప్పండి. అంటే ఓడిపోయినందుకు నేనేం ఫీల్ కాలేదు, ఎందుకంటే హైకమాండ్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో మనం ఎదిగాము, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమంది. హైకమాండ్కే చంపపెట్టు కానీ నాకు వ్యక్తిగతంగా చంపపెట్టు కాదనే ఫీలింగ్ ఫీల్ అయినా. సార్ మరొక విషయం సూటిగా చెప్పండి సార్. ఎన్నికల్లో ఓడిపోతే, అంటే ఆ ఉప ఎన్నికల్లో 2011 ఉప ఎన్నికల్లో ఓడిపోతే నా ఆస్తులు రాసి ఇచ్చేస్తానని మీరు, కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు కూడా ప్రతినిధులు. ప్రస్తుతం ఓడిపోయారు, మళ్ళీ ఆస్తులు రాయించారు మీ దగ్గర ఉన్నాయి? రాయించలేదు. ఎందుకు సార్? రాజకీయాలు చేశారు కదా సార్. రాజకీయాల్లో మాటలు నీటి ముట్టలు కదా. ఒప్పుకుంటున్నారా మీరు? రాజకీయాల్లో మాటలు నీటి ముట్టలు అనింది వాస్తవమే. మేమిద్దరం ఎవరు రాయించలే. ఇద్దరు రాయించలేదు. రాయించాలి కదా సార్. నీటి మూటలని మీరే అంటున్నారు, ఎట్లా సార్ అట్లయితే? అంటే రాజకీయ నాయకులు మాటల మీద కూడా స్థిరంగా ఉండాలని దీన్ని బట్టి పొలిటికల్ గా మాట్లాడే మాటలకు వాల్యూ ఏముంటది? అంతేనా సార్? అట్ ది స్పర్ ఆఫ్ ఎమోషన్, అట్ ది స్పర్ ఆఫ్ ఎమోషన్ అట్టటప్పుడు ఏం పెద్ద దానికి వాల్యూ ఏముంటుంది? దీన్ని బట్టి చాలా మంది అంటుంటారు సార్, నేను ఇది ఓడిపోతే ఈ పని చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను, రాజకీయాలకు ఇది చేస్తా అది చేస్తా. ఇప్పుడు మాట్లాడే మాటలకైతే ఇంకా సిగ్గేస్తుంది అసలు. చిన్న పని చేయకపోయినా కూడా నేను రాజీనామా చేస్తా, మీరు కోరితే రాజీనామా ఇచ్చేస్తా, మీ చేతిలోనే పెట్టుకోండి, జోలో పెట్టుకొని తిరుగుతున్న రాజీనామా లెటర్ అంటుంటారు అనమాట. ఇవన్నీ నీటి మూటలేరే అంటే అంత. ఇప్పుడు జనరల్ గా నేను అట్లా మాట్లాడను, ఎందుకో ఆ రోజు స్పర్ ఆఫ్ ది మూమెంట్ అట్లా వచ్చింది. మీ శైలి వేరే విధంగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, ఛాలెంజ్ చేయను. అదే సార్, ఛాలెంజ్ ఉండదులేండి. తొడలు కొట్టేది, ఛాలెంజ్ చేసేది మేము ఎప్పుడు కూడా గమనించలేదు. డిఎల్ రవీంద్రారెడ్డి గారి నుంచి మేము ఎప్పుడు కూడా చూసిండలేదు కూడా, నా మీడియా సర్వీస్ లో కూడా నేను కూడా చూసిండలేదు. బట్ అయితే ఆ రోజు ఎందుకో అట్లా వ్యాఖ్యలు చేశారు మీరు? చేసింది వాస్తవమే సార్. నార్మల్ గా చేయను నేను. ప్రాబబ్లీ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ వీరశివారెడ్డి ఐ డిడ్ ఇట్.
ఓకే ఓకే. అంటే జగన్ గారు అడగలేదు సార్ ఏమో ఆస్తులు ఇస్తామన్నారు మాకు ఇచ్చేయండి ఆస్తులు అని అడగలేదు సార్. అంత ఆ, అంటే మళ్ళీ మాట్లాడారు సార్ జగన్ గారితో. జగన్ గారితో ఎలా ఉంది సార్ మీకు ముందు నుంచి పరిచయం? బాగున్నది. అంటే చిన్నపిల్లోడు కదా అతను. నేను 78లో ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ఆయన నేను కూర్చొని మాట్లాడుకుంటప్పుడు హీ వాజ్ ఎ స్మాల్ కిడ్. సో అంటే పెద్ద సన్నిహిత సంబంధాలు లేవు కానీ బట్ యూస్ టు బి గుడ్ విత్ మీ. ఓకే ఓకే. సూర్యుడు ఎట్లా ఉండేవారు సార్ మీతో? బాగున్నాడు. సూర్యుడు బాగా. సూర్యుడు పెళ్లి చేసుకుంది మా కాన్షియన్స్ లోనే, సార్ వైదుకూరు దగ్గర దువ్వూరు. సార్. సో సూర్యుడు బాగున్నాడు. సో రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాతో బాగున్నారు. అంటే సూర్యుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కన్నా ఇంకా ఎక్కువే కదా సార్ ఆయనకు ఎక్కువైనా కూడా నాతో బాగున్నాడు. అవును సార్. సూర్యుడు గారు సొంతూరు కదా సార్? సొంతూరు తుమ్మలపల్లి అని సార్. తొండూరు మండలం. తుమ్మలపల్లి అని తొండూరు మండలము. పెళ్లి చేసుకునేది దువ్వూరు మండలంలో సంజీవరెడ్డిపల్లి. రాజశేఖర రెడ్డి గారికి అంత దగ్గర ఎలాగలిగారు ఆయన అసలు? అంటే అతను 78లో పాపం చాలా చిన్న కుటుంబము, పేదరికము. సో వాళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర బాడీ గార్డ్గా పెట్టారు. సో బాడీ గార్డ్గా పెడితే ఆయనకు అట్లా ఎట్లా 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 ఈ బికేమ్ వెరీ క్లోజ్. బాడీ గార్డ్గా ఆయన జిమ్ చేసేవాడు సార్ ఏమైనా బాడీ గార్డ్? ఇప్పుడు బాడీ గార్డ్ అంటే మనిషి తోడు అంతే. అంతే, మనిషికి మనిషి తోడు అంతే. మనిషికి మనిషి తోడు, టెలిఫోన్ కనెక్షన్లు ఇచ్చేవాడు. సూర్యుడు గారు అంటే మళ్ళీ సాయిప్రతాప్ గారు ఒకటి చెప్పారు. అంటే సూర్యుడు గారు ఫస్ట్ బాడీ గార్డ్గా ఉండాలని వస్తే గినా నువ్వు ఎక్కడ చేస్తారా పిల్లోడు అసలు నేను మీకోసం ఏమైనా చేస్తాను అంటే ఆ గోడకు పోయి తల గుద్దుకోపో అంటే పోయి తల కొట్టుకున్నాడు. ఆయన ఏం చెప్తే చేసేవాడు. సార్ అది వాస్తవం సార్. అది అంతటి తెగలు అసలు ఎలా ఉంది అంటే అంత అభిమానమా? లాయల్ టు హిమ్. ఎంత లాయల్ అంటే అంత లాయల్గా ఉండేవాడు సూర్యుడు గారు. సూర్యుడు అంటే నేను సూర్యుడు నిద్రపోయేదండి ప్రాబబ్లీ 4-5 అవర్స్ అంతే. రాత్రి 10కో 11కో రాజశేఖర రెడ్డి పనుకుంటే అప్పుడు ఇంటికి పోతాడు. అర్లీ మార్నింగ్ 4 o'clock రాజశేఖర రెడ్డి లేస్తాడు. లేచినప్పుడు వచ్చి లేపుతాడు. అంటే ఆ 10 నుంచి 4 వరకు 6 గంటలే అతను నిద్రపోయేది. మిగతా అప్పుడు ఎప్పుడు రాజశేఖర రెడ్డితో ఉంటాడు, నీడలాగా ఉంటాడు. సో దట్ పెయిడ్ రిచ్ డివిడెండ్స్. మీరేమని పిలిచేవారు మామూలుగా సూర్యుడిని అప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర? ఎరా సూర్యగానే ఫీల్ అయ్యాడు కదా. నాకు దగ్గర కొంచెం దూరం బంధువు అవుతాడు సార్. మళ్ళా కొద్దిగా బాగానే ఎదిగాడు పర్వాలేదు రాజశేఖర. తర్వాత పెద్ద మెచ్యూర్ అయినాడు బాగా. ఇప్పుడు ఎదురు పడితే ఏమని పిలుస్తారు మీరు? ఇప్పుడు సూర్యుడు అంట. ఇప్పుడు సూర్యుడు సార్ అంటే ఎదిగాడని అట్లా ఎదిగాడు. హీఈస్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ ది సొసైటీ నౌ. అంటే ఎంత ఎదిగినా కూడా అంటే మనవాడు అనేది ఉంటుంది కదా సార్ మనకు. అట్లా కాదు కదా. సూర్యుడు ఎట్లయినా అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బికేమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. సో హీ యూస్ టు వీల్డ్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అమాంగ్ ది ఎమ్మెల్యేస్. చాలా పైకి చాలా బాగా ఎదిగాడు. అప్పుడు మీరు ఇంకా సూర్యుడు అనేవారు. సూర్యుడు ఏమంటారు మిమ్మల్ని అన్న అంటారా సార్ అంటారా? సార్ అంటాడు. సార్ గౌరవం ఇస్తాడు. అది ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కోటలో ఉన్నా కూడా బాగానే గౌరవించాడు. ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి సార్ అనేవాడు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు చూశారు మీరు, ఎన్నో ఎత్తులు ఎక్కారు, ఉద్దండులను కూడా ఢీ కొన్నారు మీరు. 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న మీరు 2014 ఎన్నికల్లో ఎందుకు రాజకీయాల్లో అంటే ఎన్నికల బరిలో నిలుచుకోలేకపోయారు? 2014లో కాంగ్రెస్ పార్టీ గ్రేటెస్ట్ మిస్టేక్ చేసింది. రాష్ట్రాన్ని డివైడ్ చేసింది. డివైడ్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదని అర్థమైపోయింది నాకు. ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రాజకీయ పార్టీకి పోయే అవకాశం లేకుండా పోయింది. ఏదో తెలుగుదేశం మరి వైఎస్ఆర్ అంటే అప్పుడు ఆల్రెడీ రఘురామరెడ్డి వైఎస్ఆర్లో ఉన్నాడు. తెలుగుదేశం ఆల్రెడీ సుధాకర్ యాదవ్ అనే ఒక ఆయనకు టికెట్ అనౌన్స్ చేసింది. సో ఆ పరిస్థితుల్లో నాకెక్కడ ఖాళీ లేక నేను సరే ఈ సంవత్సరం ఖాళీగా ఉన్నామని చెప్పి ఖాళీగా ఉన్నాను. అంటే మీరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మీరు 1983లోనే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం ఉంటుంది, అంతా ఉంటుంది. అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ను కాదని అంటే అక్కడ వైసీపీలో లేకపోయినా టీడీపీలో లేకపోయినా ఎందుకు మరొకసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగలేకపోయారు? అంటే అధికారంలో ఉన్న వ్యతిరేకత. నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఆల్మోస్ట్ 2004 నుంచి 2010 వరకు 14 వరకు అధికారంలో ఉన్నా. ఈ 10 సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యతిరేకత నా మీద కొంత వచ్చింది. సో ఆ వ్యతిరేక భావం ఉంది కొంత ఉండటం వలన మనం గెలవలేనప్పుడు ఎందుకు మనం ఊరికి అనవసరంగా పోటీ చేయటం, ఈ టర్మ్ మానుకున్నామని చెప్పి డిసైడ్ అయిపోయి కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని
అందరూ ఏమన్నారంటే 52% మంది కార్యకర్తలు సీక్రెట్ బ్యాలెట్ పెడితే తెలుగుదేశం సపోర్ట్ చేయమన్నారు, తెలుగుదేశం సపోర్ట్ చేశారు. ఓకే, మరొక వాయిదం కూడా వినిపించింది అప్పుడు. అంటే ఇన్ని రోజులు పార్టీ గుర్తుతో గెలిచారు రవీంద్రారెడ్డి గారు, అందుకే ఈసారి నిలబడలేదు, పార్టీ గుర్తు లేకపోతే ఆయన ఎక్కడ గెలుస్తారు అన్న భావన అయితే వచ్చింది. లేదు, పార్టీ గుర్తు అంటే నేను ఇండిపెండెంట్ గెలిచాను కదా, పార్టీ గుర్తే ఉంది నాకు. కానీ నేను అధికారంలో ఉండడం వల్ల నా మీద కొంత వ్యతిరేకత వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చేయలేం కదా, దట్టు 3 ఏళ్ళు హెల్త్ మినిస్టర్గా ఉన్నా. సో ప్రజలు కోరిన మేరకు చేయలేకపోయినా, అందుకోసమని నేను మానుకున్నా. అంటే మీరు టీడీపీకి మద్దతు ప్రకటించినా కూడా అది కేవలం అంటే మీ చిరకాల ప్రత్యర్థి అయిన రఘురామరెడ్డిని, అంటే వైసీపీ అభ్యర్థిగా ఉన్న రఘురామరెడ్డిని ఓడించాలని ఏకైక కసితోనే మీరు టీడీపీలో కంటే కాంగ్రెస్లో ఉన్న మీ వర్గాన్ని అంతా కూడా టీడీపీ వైపు పంపించారు. అటువైపు పంపించి మీరే సొంతంగా కూడా పుత్త సుధాకర్ యాదవ్కి మద్దతు ప్రకటించారు అనేది అయితే ప్రధానమైన వాదన. అంటే రఘురామరెడ్డిని ఓడించాలనే లక్ష్యంతోనే అటువైపు పోయారా, లేకపోతే మరే కారణాలు అంటారా? మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్, యువర్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంత రఘురామరెడ్డి గారిని ఓడించాలని? 78 నుంచి రఘురామరెడ్డి నాకు ప్రత్యర్థి కదా. రఘురామరెడ్డి ఫాదర్ని ఓడించా, రఘురామరెడ్డి సిస్టర్ హస్బెండ్ ఓడించా, రఘురామరెడ్డి 3 సార్లు ఓడించా. సో రాజకీయ ప్రత్యర్థి కదా, 75 నుంచి 30 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రత్యర్థి అతనే కదా. కాబట్టి అతను ఓడించాలనే ఉద్దేశంతోనే చేయడం అంతే, అంతమంది. లేకపోతే తెలుగుదేశం సిద్ధాంతాలను నమ్మి కాదు నేను పోయింది. అంటే మీరు అంతలా చేసినప్పటికీ కూడా రఘురామరెడ్డిని ఓడించలేకపోయారు. కనీసం మీ సొంత మండలమైన కాజీపేటలో కూడా ఆయనకు 4000 మెజార్టీ వచ్చింది. అంటే మీ సొంత మండలంలోనే ఎందుకు అలా మెజార్టీ వచ్చింది? అంటే బాగా ఫీలింగ్ వచ్చింది నారాజు గారు, ఎందుకంటే రెడ్డి నాన్ రెడ్డి అనే ఫీలింగ్ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్లకు సంబంధించిన పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ కాదు అనే దృష్టితో ప్రజలు అందరూ రఘురామరెడ్డికి ఓటేశారు. నా సొంత మండలంలో చరిత్రలో ఎప్పుడు లేదు, ఇప్పుడు కాదు, మా పూర్వీకులు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వేరే పార్టీకి మెజార్టీ రాలే. ఫర్ ద ఫస్ట్ టైం నిన్న రఘురామరెడ్డికి మెజార్టీ వచ్చింది కాజీపేట. మీరే నేరుగా ఒప్పుకుంటున్నారు, కేవలం రఘురామరెడ్డిని ఓడించడానికి నేను టీడీపీలోకి వెళ్ళానని బాగా సూటిగా చెప్తున్నారు. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ వర్బాటమే అగ్రి. ఓకే, ఇది హ్యాట్స్ ఆఫ్. అసలు మీరు ఇంతగా ఒప్పుకుంటున్నారు. అయితే ఇంత కసిగా మీరు రఘురామరెడ్డిని ఓడించడానికి టీడీపీలోకి వెళ్ళి మీ వర్గాన్ని అంతా టీడీపీలో చేర్పించారు. ఈ రోజుకి వాళ్ళు టీడీపీలో ఉన్నా కూడా మీ వర్గంలోనే ఉంటున్నారు. అక్కడ వెళ్ళిన వారంతా కూడా టీడీపీలో ఉన్నా ఈ రోజుకి మేము డిఎల్ గారి వర్గమే అని చెప్పుకుంటారు వాళ్ళంతా కూడా. అంతలా శ్రమిస్తే ఎన్నికల అనంతరము ఎవరైతే మీ మద్దతుతో ఎన్నికల్లో ఉన్నారో సుధాకర్ యాదవ్ గారు, డిఎల్ గారు నాకు మోసం చేశారు, నన్ను ఓడించారు అని విమర్శలు చేశారు. అది ఎలా? విమర్శలు చేయటం వల్లే నేను అతనితో మాట్లాడడం లేదు, డిఫర్ అయిపోయినాను. అతను వేరే, నేను వేరే. ఎందుకు అలా చేశాడు ఆయన? అంత విమర్శలు చూశాడు కదా, నేరుగా చూశాడు. సాధారణ మేస్త్రి దగ్గర అతని స్థాయి ఏంటంటే హీ వాజ్ ఎ మేస్త్రి టు వెంకటరామయ్య అనే ఒక కాంట్రాక్టర్కు 78లో నేను శాసనసభ్యులు అయినప్పుడు అతను యంగ్ బాయ్గా మేస్త్రిగా పోయినాడు. కాలక్రమేణా ఎట్లనో డబ్బులు విపరీతంగా సంపాదించాడు. అతని దగ్గర డబ్బులు బాగుంది. అహంభావం వల్ల కావచ్చు, లేకపోతే నాకు ఎదురు లేదు, నాకు యనమల రామకృష్ణుడు బంధువు అనే పొగరు వల్ల కావచ్చు, అతను ఆ మాట అనడం తప్పు. నేను చాలా కష్టపడి ప్రయత్నం చేసి సుధాకర్ యాదవ్ను గెలిపించాలని ప్రయత్నం చేస్తే అతను ఆ మాట అని నాతో విభేదించడం తప్పు. విభేదించినాడు, హ్యాపీ నేను. ఇప్పుడైతే నాకంటూ మళ్ళీ ఒక వర్గం ఒకటి వచ్చింది, నాకంటూ గుర్తింపు వచ్చింది. సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి నాతో విభేదించడం వల్ల నాకు నిజంగా ఇవాళ మంచి పేరుంది. అంటే మీకంటూ ఇప్పుడు మళ్ళా వర్గం వచ్చింది అంటున్నారు. అంటే వర్గం వెళ్ళిపోయిందా మీ నుంచి? వచ్చిపోతుంది, తెలుగుదేశం పోయింది కదా నా వర్గం. ఆ వర్గం మళ్ళా ఇప్పుడు అందరూ సుధాకర్ యాదవ్ అనాలోచిత చర్యల వల్ల, సుధాకర్ యాదవ్ గారి చేతగాంతలం వల్ల ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో ఎవ్వరూ ప్రత్యామ్నాయం లేదు. మైదుకూరు నియోజకవర్గంలో రవీంద్రారెడ్డి ప్రత్యామ్నాయము, ఇంకెవ్వరు లేరు అనే ఫీలింగ్ వచ్చేసింది. చెప్పాలంటే ప్రస్తుతం ఆ రోజు సుధాకర్ యాదవ్ కోసం పనిచేశారు మీరు. ఈరోజు సుధాకర్ యాదవ్ డబ్బు బలం కావచ్చు, అంగబలం అంటే యనమల రామకృష్ణుడు గారి ఆయన బంధువు కాబట్టి ఆయన క్యాబినెట్లో ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా. ఇప్పుడు ఆయన బలం కావచ్చు, అంటే ఆయన చాలా బలవంతుడు. ఇంకా టీడీపీలోకి నేను వెళ్ళినా కూడా సుధాకర్ యాదవ్ను తట్టుకోలేననే ఏకైక ఉద్దేశంతో మీరు టీడీపీలోకి వెళ్లకుండా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు అన్నది వాదన. కారణం అది కాదు, కానీ టీడీపీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. టీడీపీ వాళ్ళు సీఎం రమేష్ నా ఇంటికి వచ్చాడు, రిక్వెస్ట్ చేశాడు టీడీపీలోకి రమ్మని.
నేను కూడా ఇన్నవే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిలవలేదు కదా, పిలుస్తున్నారని వెయిట్ చేసిన, 8 months వెయిట్ చేసిన. వెయిట్ చేస్తే దెర్ ఇస్ నో రెస్పాన్స్. రెస్పాన్స్ లేకపోతే ఈ లోపల వివేకానంద రెడ్డి ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ వివేకానంద రెడ్డి గారు నా దగ్గరకు వచ్చారు నాకు సాయం చేయాలంటే. నా కొలీగు, మంత్రిగా కొలీగు, తర్వాత ఈస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అందుకని నేను వివేకానంద రెడ్డి నీకే సహాయం చేస్తాను నేనని. నా ఎంపీటీసీలు తెలుగుదేశంలో ఉన్న కాజీపేట మండలం నా సొంత మండలం. నా సొంత మండలం ఒక్కటి గెలిచా నేను, తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీటీసీలతో సహా నేను ఇప్పుడు వివేకానంద రెడ్డి సపోర్ట్ చేస్తున్నా. సార్ ఒకటి మీరు సూటిగా చెప్పాలి సార్, అన్ని విషయాలు సూటిగా చెప్పారు, ఇది కూడా సూటిగా చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ జవాబు కోసం, డిఎల్ రవీంద్ర సార్ చెప్పే జవాబు కోసం చాలా మంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో మీరు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సినీ హీరోయిన్ మీనాతో మీకు మంచి పరిచయం ఉండింది. ఒకానొక సందర్భంలో మీరు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు ఆమె అనేది అప్పట్లో ఒక వదంతి ఉండింది. చాలా అన్యాయం సార్. నాకు అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్పే లేదు సార్. పరాయి స్త్రీని నేను సిస్టర్ లాగా చూస్తా సార్. నాకు అసలు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సార్. బట్ కొంతకాలము బికాస్ ఆఫ్ మై మెడికల్ ప్రొఫెషన్ ఐ యూస్ టు డ్రింక్. సార్. నవడేస్ ఐ స్టాప్ డ్రింకింగ్ ఆల్సో. సార్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. స్మోకింగ్ 1990లో వదిలేసిన. సార్. నేను రాజశేఖర్ రెడ్డి జాయింట్గా సిగరెట్లు తాగేవాళ్ళం. సార్. 90లో సిగరెట్లు వదిలేసిన. సార్. తర్వాత ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. సార్. ఎప్పుడే కానీ లేదు. సార్. అసలు మీనా ఎవరో నాకు తెలియదు, ఎందుకు వచ్చింది ఆ రూమర్ నేను కూడా విన్నాది. సార్. తర్వాత ఐ యూస్ టు టేక్ లిక్కర్ ఫర్ సమ్ టైమ్, బట్ నవడేస్ ఐ స్టాప్ టేకింగ్ లిక్కర్ ఫర్ ద లాస్ట్ 3 years. మీరా రూమర్ మీరు విన్నారు సార్? నేను కూడా విన్నా. సార్. నేను కూడా విని ఎందుకు వచ్చింది ఇది, అసలు ఆమె ఎవరో తమిళ ఆమె, నాకు తెలియని కూడా తెలియదు, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాని విషయం. అప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు అడ్డుపడ్డారు, వద్దు మనకెందుకు. రాజశేఖర్ నోస్ వెరీ వెల్ అబౌట్ మై క్యారెక్టర్. హీ నోస్ దట్ ఐఎమ్ ఏ పక్కా ఫ్యామిలీ మ్యాన్. అంటే రూమర్ వచ్చింది మాట వాస్తవమే, కానీ అదైతే మీకు సంబంధం లేదంటారు. అసలు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. ఓకే, మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి పదే పదే ఇంతలా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కావచ్చు, మైండ్, సన్నిహితం కావచ్చు, అంతలా చెప్తున్నారు. మీరు అంతలా మీరు చెప్తున్న రవీంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడంలో శంకర్రావు గారు కీలక పాత్ర, ఆయనే లేఖ రాశారు సిబిఐకి అంతా కూడా. అయితే అందులో మీ హస్తం కూడా ఉంది, మీరు కూడా సహకరించారు శంకర్రావు గారికి అనేది అయితే అప్పుడు ఆరోపణ వినిపించింది. అది యాక్చువల్గా శంకర్రావుకు తెలియదు, నాకు తెలియదు, ఎవ్వరికి ఏం తెలియదు. హైకమాండ్ ఏమి వాళ్ళ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. సార్. హైకమాండ్ మేడ్ శంకర్రావు ఎస్కేప్ బోర్డ్. శంకర్రావు కూడా ఏమీ తెలియదు సార్ నాకు తెలిసినంత వరకు. ఆయన అప్పుడు నేను లేఖ రాసింది నేను అది చెప్పాడు కదా. రాసినాడు, ఎవరు వాళ్ళు రాసిన దాని మీద సంతకం పెట్టాడు అంతే. ఇన్ఫాక్ట్ దే ఆస్క్డ్ మీ, యా, నన్ను అడిగినారు సంతకం పెట్టమని. ఐ సెడ్ నో. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నాకు ప్రాణ స్నేహితుడు. వాళ్ళ కొడుకు మీద నేను అన్యాయంగా నేను అలిగేషన్ ఏం పెట్టను, నేను సంతకం పెట్టను. ఐఎమ్ అగెన్స్ట్ ఇట్. అసలు మీరు చేసే పని కూడా చాలా తప్పుడు పని, ఈ పని చేయొద్దు అని చెప్పినా కూడా నేను. ఆనాడు శంకర్రావుతో కలిపి జగన్ని జైలుకు పంపించాలనుకున్న రవీంద్రనాథ్ రెడ్డి ఈరోజు వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు అనేసి వైఎస్ఆర్సీపీ కోర్టు నుంచి చూస్తున్న వాదన. దీన్ని ఎలా మీరు సమర్థిస్తారు? నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్ మీద కొన్ని విమర్శలు చేశాను, కానీ జగన్ను రాజకీయ జీవితాన్ని నష్టపరిచే విధంగా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ రాష్ట్ర విభజన నేపథ్యంలో అంటే అజిటేషన్స్ జరిగాయి కదా సార్, అప్పుడు మీ వంతు వాదన ఏమని వినిపించారు? సోనియా గారితో మీరేమైనా డైరెక్ట్ కలిసారు అప్పుడు ఏమన్నా? కలిశాను. అంటే మీరు ఒకటే కలిసారా, అంటే శైలజానాథ్ గారు అంతా మీరంతా కలిసినాము, ఒకరిని కూడా కలిసినాను. రాష్ట్ర విభజన జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పుట్టుగతలు ఉండవు. ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణలో మీరు ఏదో వస్తుంది అనుకుంటున్నారు, తెలంగాణలో రాదు, ఆంధ్రలో రాదు. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఓటేసేవాడు లేడు. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందని చెప్పి చెప్పడం జరిగింది. సార్, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే 2009లో అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం. అంటే ఆయన మిమ్మల్ని ఎందుకు బర్తరఫ్ చేశారు మంత్రివర్గం నుంచి?
నేను పర్మిషన్ లేకుండా లండన్కి వెళ్ళాలని. లండన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ బర్తరఫ్ చేశారు. అది అవును సార్. విదేశాల్లో నేను హెల్త్ సిస్టమ్ ఎట్లుందో లండన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఒకటి ఉంది, NHS. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఎట్లా ఉందో చూద్దామని లండన్కి వెళ్ళాను. అప్పుడు నేను పర్మిషన్ తీసుకోవాలి. నేను లెటర్ రాసా, పర్మిషన్ అతను ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది, వెళ్ళాను నేను. అందుకు బర్తరఫ్ చేశారు సార్. అదేం పెద్ద నేరము అంటే హైకమాండ్ వినింది, హైకమాండ్ తప్పు చేసింది. అందుకని ఇవాళ ఓ మంచి నాయకుడైన నన్ను కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఇవాళ కాంగ్రెస్ వ్యక్తులు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి అడిగే నైతిక హక్కు లేదు కదా. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు రాలేదా మీ దగ్గరికి? రాలేదు, కానీ చాలాసార్లు ఫోన్ చేశాడు కాంగ్రెస్లోకి రానా అని. నేను రానని చెప్పాను. రఘువీరారెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధం ఉంటుంది సార్? నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది. అంటే మీకు సమకాలీకులో జూనియర్ సార్ అయినా? చాలా జూనియర్. ఏజ్లో 89లో వచ్చినాడు అతను రాజకీయం. అప్పటికే మీరు 83లో? అప్పటికే నేను మూడోసారి ఎమ్మెల్యే. అంటే ఎలా అంటే ఖచ్చితంగా వస్తే బాగుంటుంది అది అన్నారా ఏమి సార్? మీరేమా రావాలా, నువ్వు తెలుగుదేశంలో కూడా చేరలేదు కదా, రావాలా అన్నాడు. సమవ్ నాకు ఇంట్రెస్ట్ లేదు రఘువీర, నన్ను బర్తరఫ్ చేసినారు. ఇట్స్ షేమ్ఫుల్ ఆన్ మై పార్ట్, ఆన్ ది పార్ట్ ఆఫ్ ది కాంగ్రెస్. నన్ను బలిపశువుని చేసినారు ఎంపీ ఎలక్షన్ నిలబెట్టి, తర్వాత బర్తరఫ్ చేసినారు. కాబట్టి ఐఎమ్ సారీ, ఐ ఇంపాసిబుల్, మై స్టెప్ విల్ నెవర్ కమ్ టు కాంగ్రెస్ అని చెప్పాను. ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పోయి. సో ప్రస్తుతం మీరు వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారన్నమాట వాస్తవమా కాదా సార్? అంటే వివేకానంద రెడ్డికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే అడుగులు వేస్తున్నట్టుగా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో ఇంకా నేనేం మాట్లాడలేను. టీడీపీలో ఉన్న మీ వర్గం అంతా కూడా మీతో కలిసి వస్తుందని అనుకుంటున్నారు. వైసీపీలోకి వెళ్తే 100% వస్తుంది. దే ఆర్ ఎంథూజ్డ్. అయితే ఇప్పటికే చర్చలు జరిగాయి. ఒకవేళ మీరు వైసీపీలోకి వచ్చినా కూడా మీ చిరకాల ప్రత్యర్థి అయిన రఘురామరెడ్డికే మరో 2019లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, మీకు ఎమ్మెల్సీగా ఇస్తామని హామీ చేశారు. చర్చలు ఏం జరగలేదు సార్, చర్చలు ఏం జరగలేదు. వివేకానంద రెడ్డి వచ్చినాడు, అన్కండిషనల్ గా నేను ఐ విల్ సపోర్ట్ యూ సార్, నేను సపోర్ట్ చేస్తానన్న తర్వాత రూమర్ స్టార్టెడ్ కమింగ్ దట్ ఐఎమ్ జాయినింగ్ వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో టు స్పీక్ ది ట్రూత్, జగన్ ఆల్సో స్పోక్ టు మీ. మీతో మాట్లాడారు సార్ జగన్ గారు? ఫోన్లో మాట్లాడారు. ఏమన్నారు సార్? ఓకే ఫోన్లో మాట్లాడు. ఓకే, సంతోషం. అయితే ఇప్పుడు మీ సహచరుడైన ఎంవి మైసూరారెడ్డి గారితో ఇప్పుడు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి సార్ మీకు? ఇప్పుడు మంచి, ఏం మైసూర్ అంటే ఏం రవీంద్ర అంటాడు అంతే, అంత తప్పితే మా పరిచయం ఎప్పుడు కూడా బియాండ్ దట్ పాయింట్ వెళ్ళా. ఎందుకంటే చాలా కాలం ప్రత్యర్థులుగా ఉన్నాం కదా, బికాస్ ఆఫ్ రాజశేఖర్ చాలా ప్రత్యర్థులుగా ఉన్నాం కదా. అటప్పుడు న్యాచురల్ గా ఊరికే ఏం రవీంద్ర అంటే ఏం మైసూర్ అని అంతే. అంటే ఇప్పుడు నవ్వు అతను వేరే విధంగా అడుగులు వేసేటట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఇటీవలే వైసీపీకి కూడా రాజీనామా చేశాడు. అంటే ఇప్పుడు మీతో సన్నిహితం ఉన్నప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేశాడు, నేను వైసీపీకి వైపు అడుగులు వేస్తున్నా. కాబట్టి మళ్ళా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రాజకీయం అనమాట. అంటే చెప్పలేదు ఆయన, మీకేం ఫోన్ చేయలేదా? ఎందుకు డిఎల్ పోయి ఆ పార్టీ లేకపోతాను, ఎందుకు ఊరికే మనంతా కలిసి ఉంటాంలే, ఎందుకు ఆ పార్టీ లేకపోతాను ఏమని అనలేదా? ఎందుకంటే ఆయన అంటున్నారనమాట, వైసీపీ పార్టీలోకి ఎందుకు వేరు మీరంటే ఏం చెప్పమంటారు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలా ఆ పార్టీలోకి పోయినందుకు అంటున్నారు అనమాట ఆయన. ఎందుకు చెప్పుతో కొట్టుకోవాల్సిన అవసరం ఎందుకని అదే అంటున్నారు ఆయన మీడియా ముందు, అదే అంటున్నారు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ పార్టీలోకి పోయినందుకు అని విమర్శిస్తున్నారు అనమాట. అంతలా బాధపడుతున్న ఆయన మీకు ఎట్లా సన్నిహితమే ఉంది కదా, మిమ్మల్ని ఏమన్నా? నాకేం చెప్పలే పాపం, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, రాజకీయాల్లో అసలుకి చాలా మందిని ఎదుర్కొన్నారు, అసలుకి ఎదురులేని వ్యక్తిగా ఎదిగారు. మంత్రిగా 3 సార్లు, అంటే పవర్ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు, అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. ఇన్ని మంత్రి పదవులు అలంకరించారు. 2004లో మీ సన్నిహితుడు, మీకు అంతే మిత్రుడైన రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో మీకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదు? నేను అడిగాను ఢిల్లీకి వెళ్ళి, మీ క్యాబినెట్ లో మీకు ఇబ్బంది లేకపోతే తీసుకోండి అని, నీ సర్వీసెస్ నేను ఏ విధంగానైనా ఉపయోగించుకుంటా రవీంద్ర అని చెప్పాడు. నేను క్యాబినెట్లో లేకపోయినా కూడా క్యాబినెట్లో ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ నాకు ఇచ్చేవాడు, బాగా అన్ని పనులన్నీ చేసేవారు. మీ పొరుగుని అంటే మైదుకూరు, ప్రొద్దుటూరు పక్క నియోజకవర్గాలు అనమాట. మీ సహచరుడైన వరదరాజరెడ్డి గారితో మళ్ళీ మీకు ఎందుకు భేదాలు వచ్చాయి? అండ్ నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకో అపార్థం చేసుకోండి, అంతేగాని నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఏం విభేదం లేదు. 2004లో ఆయనకు మంత్రి పదవి ఇస్తానని రాజశేఖర రెడ్డి గారితో మీరే అడ్డుపడ్డారు, మీరు పోటీ వచ్చారు, మీ పోటీ లేకపోతే అతనికి మంత్రి పదవి వచ్చేది అని చెప్తుంటారు అనమాట.
తప్పది. ఆ. నేను ఎప్పుడూ ఎవరికీ అడ్డుపడలేదు. నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారు 2004లో కానీ 2009లో కానీ కడప జిల్లా నుంచి ఎవరికి మంత్రి ఇవ్వాలని అనుకోలేదు. నాకు నా వియ్యంకుడైన గాదా వెంకటరెడ్డికి నాకు ఫేవర్ చేసిన దానికి ఒంగోలు నుంచి ఆయనకు మంత్రి ఇచ్చినాడు. అంటే నాకు ఫేవర్ చేసినట్టే కదా. అంతేలేండి, మీ వియ్యంకుడు కాబట్టి. ఆయన నాకు వియ్యంకుడు కాబట్టి నాకు ఇచ్చిన అంటే నాకు వెయిట్ ఇచ్చినట్టే కదా. అంతేలే సార్, మీ వియ్యంకుడికి ఇస్తే మీకు ఇచ్చినట్టండి. ఎవరికి ఏదైనా కూడా ఇంట్లో ఒక మంత్రి పదవి అయితే ఉంది. అయితే వైఎస్ గారితో మీకు ఎప్పుడు కూడా విభేదాలు రాలేదంటారు సార్? ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి నాకు పర్సనల్లీ ఈజ్ ఏ ఫ్రెండ్. లైక్ ఎట్లా ఫ్రెండ్ అంటే అంత ఫ్రెండ్. అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన పైన కూడా మీరు కొన్నిసార్లు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. లేదు, ఎప్పుడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు త్రూ అవుట్ హిజ్ లైఫ్ ఐ నెవర్ క్రిటిసైజ్డ్ హిమ్. ఆయన మరణం తర్వాత రోషయ్య గారు సీఎం అయ్యారు, అప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? రోషయ్య గారితో బాగానే ఉన్నాను నేను. సార్ బట్ ఐ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్ దాంట్లో కూడా. సార్ మరి కిరణ్ గారితో మీకు ఎందుకు విభేదాలు? కిరణ్తో కూడా నాకేం విభేదాలు లేవు. మళ్ళీ ఆయన క్యాబినెట్ ఆయనే కదా మీకు మూలము మిమ్మల్ని బర్తరఫ్ చేయడానికి అంత. హైకమాండ్ చెప్తే నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నాడు. కానీ ఇమ్మెచ్యూర్ పరిపాలన రాదు, చెప్తే వినడు. ఇప్పుడు మెడికల్ హెల్త్లో నేను బీయింగ్ ఏ డాక్టర్, అంతకుముందు నేను మెడికల్ హెల్త్లో పనిచేసి ఇదో ఈ విషయం బాగుంటుంది, ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ పెడదాము, ఈ పాలసీ తీసుకున్నాము, ఈ విధాన నిర్ణయం తీసుకున్నామంటే అతనికి ఇష్టపడేది కాదు. తను చెప్పిందే జరగాలనేవాడు, తను చెప్పిందే వేదం అనేవాడు. దాంతో ఐ డిఫర్డ్ విత్ హిమ్. వరదరాజు రెడ్డితో మాత్రం ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయా? ఇప్పుడేం విభేదాలు లేవు మాకు. ఆ మీరు విభేదాలు లేదని నేను చెప్తున్నా, వరదరాజు రెడ్డి గారు మాత్రం మిమ్మల్ని శత్రువుగానే చూస్తున్నారు. నాకైతే నేనైతే ఆయనకేమి ఆయన ఆస్తి తీసుకోలే, నేను ఆయన ఆస్తి తీసుకోలే, ఆయన నా ఆస్తి తీసుకోలే. నేనుగా ఆయన శత్రువుగా చూడటంలే. వరదరాజు రెడ్డి గారు ఎదురు పడితే మీరు మాట్లాడతారా? మాట్లాడరా? అంటే మాట్లాడకూడనంత ఇది ఉందా అంటే మీరు అంటూ? నాకు ఎదురుపడినా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకు, ఏం పనింది? అంటే మామూలుగా సీనియర్ పొలిటీషియన్స్ సహచరులు కదా. నాకే సహచరుడు కాదు అతను. అంటే పక్కనే ఆయన కూడా. నేను రాజకీయాలే తీసుకొచ్చిన వ్యక్తి అతను. 1981లో సమితికి పోటీ చేయించిన, 85లో రాజశేఖర రెడ్డి పరిచయం చేసిన, 85లో అతను ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. 85 కాదు, 83లో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. నేను సహాయమే చేసినా కానీ ద్రోహం చేయలేం. మరి ఎందుకు ఆయన ఆ మాదిరి అనుకుంటున్నాడో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఇప్పుడు వైసీపీలోకి వెళితే వైసీపీ వారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వము, ఎమ్మెల్సీ ఇస్తాము, ఎమ్మెల్యే టికెట్ రఘురామరెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఇస్తామంటే అప్పుడు పరిస్థితి ఏమంటారు? అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తాను. అంటే మరి కొత్త బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తారా, లేదంటే ఇంకా ఎటు వెళ్ళుకోకుండా స్థిరంగా కాంగ్రెస్ అలాగే ఉండిపోతారా? ఈ జీవిత చరవంకంలో ఇంకా కొత్త బస్సు ఎక్కే ప్రశ్న ఏమి ఉండదు. కొత్త బస్సు హారన్ కొడుతోంది, అందరిని ఎక్కించుకోవడానికి సీట్లు ఖాళీ ఉన్నాయనేసి కొత్త బస్సు హారన్ కొడుతోంది. లేదు, పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్తో మనం కొత్త బస్సులకి ఏమో ఉంటుంది. అంటే మెచ్యూర్గా మీరు తయారు చేయొచ్చు కదా, అంత సలహాలు సూచనలు ఇచ్చేసి. కొత్త బస్సు ఎక్కే ఆలోచన ఏం లేదు. జనసేన వైపు పోరంటారు. కానీ జనసేన నుంచి ఇప్పటికే చాలా మందికి ఫోన్ కాల్స్ పోయాయంట, మా దాంట్లోకి రాని సీనియర్లకి. మీకేమైనా ఫోన్ కాల్ వచ్చిందా? మీకు ఫోన్ చేయలేదు అంటే కారణం ఏమంటారు? మీరు ఎట్లా రారని వాళ్ళకి తెలుసా ఎట్లా? లేదు, నాకెవరో ఏం ఫోన్ చేయలేదు. మడకశిర మీ మైదుకు నియోజకవర్గంతో కూడా రైతాంగం ఎక్కువ, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అయితే మీ సొంత మండలంలోని కాజీపేటలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూత దశలో ఉంది. కేవలం అది రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక మాత్రమే తెరుచుకుంది, తర్వాత మళ్ళా మూత వేసేశారు. కారణం ఏమంటారు? మీరు ఎందుకు తెరిపించలేకపోయారు? అంటే చెన్నూరులో ఉండే షుగర్ ఫ్యాక్టరీ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే షుగర్ కేన్ ఉంటుందో అప్పుడు ఫ్యాక్టరీ సరిగా ఉంటే క్రషింగ్ కెపాసిటీ ఉండదు. క్రషింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు షుగర్ కేన్ ఉండదు. బేసిక్గా షుగర్ కేన్కి బెల్ట్ కాదు మాది. మా చెన్నూరు మండలం కానీ కాజీపేట మండలం కానీ షుగర్ కేన్ బెల్ట్ కాదు. అంటే షుగర్ ఫ్యాక్టరీకి సరిపడంత చెరుకు ఉండదు. చెరుకు వేస్తాం కానీ మేము కమర్షియల్ క్రాప్గా అంత చెరుకు ఉండదు. మళ్ళీ లేనప్పుడు ఆడ ఎందుకు పెట్టారు? అసలు ఫ్యాక్టరీని ఎందుకు పెట్టారు? తప్పు, అది రాంగ్ డెసిషన్. ఎవరు హయాంలో పెట్టారు? 1977 వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. జలగం వెంగళరావు గారు పెట్టారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మూత దశకైనా సార్ ఎప్పుడు మీరు లుక్ అట్ ది హిస్టరీ ఆఫ్ కడప కోఆపరేటివ్ షుగర్స్,
1977 నుంచి ఏ రోజు కూడా ఫుల్ కెపాసిటీ క్రష్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు ప్రోత్సహించవచ్చు కదా చెరకు సాగుని. చెరుకు అసలు చెరుకేసే రైతే లేడు. ఇట్స్ నాట్ రెమ్యునరేటివ్. అంటే నీళ్లు దండికి కావాలి. ప్రైస్ రెమ్యునరేటివ్ లేదు. షుగర్ ఇండస్ట్రీ చాలా డాలరమ్స్ లో ఉంది. షుగర్ ఇండస్ట్రీ చాలా ఘోరంగా ఉంది. సో మీరు పలుమార్లు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంత సీనియర్గా ఉన్న మీరు మైదుకూరికి నేను ఇది చేశాను, నా నియోజకవర్గంలో ఈ పని చేశాను అని గట్టిగా చెప్పగల అంశం ఏమైనా ఉందంటారా? మైదుకూరు నియోజకవర్గంలో ప్రతి ఇంచుకి నీళ్లు పారతాయి. తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉంది. నాకన్నా ముందు ఎప్పుడో 100 సంవత్సరాల కింద కేసీ కెనాల్ ప్రాజెక్ట్ ఉంది. కేసీ కెనాల్ ప్రాజెక్ట్ ముందు నుంచి ఉంది. తెలుగు గంగ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి పుణ్యమాని తెలుగు గంగ ప్రాజెక్టుతో ప్రతి ఇంచుకి నీళ్ళు ఇస్తున్నాము. ప్రతి పల్లెకు కరెంట్ ఉంది. ప్రతి రిమోట్ విలేజ్ కూడా తార్ రోడ్డు ఉంది. ప్రతి చిన్న ఊరికి కూడా సబ్స్టేషన్ ఉంది. నీకు మైదుకూరులో చేయని డెవలప్మెంట్ అంటూ లేనే లేదు. ఆ గుడ్ విలే నాకు ఇవాళ నన్ను అందరూ తొందరగా మీరు రాజకీయాల్లోకి రండి, తొందరగా మీరు పోటీ చేయండి అని పిలుస్తున్నారు. ఒకటి చెప్పండి మీరు, అంటే ఈసారి 2019లో రాజకీయాల్లో అంటే మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేసే వైసీపీ నుంచి మాత్రమే పోటీ చేస్తారా? ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం లేదంటారా? ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం లేదు. కేవలం వైసీపీలో అవకాశం రాకపోతే డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాజీగానే ఉండిపోతారు. ఇది వాస్తవమా? వాస్తవం. వేరే పార్టీ వైపు వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఒకవేళ గట్టిగా పిలుపులు వచ్చి మీ కార్యవర్గం, మీ కార్యకర్తలు, మీ వర్గం అంతా కూడా గట్టిగా కోరితే ఏం చేస్తారు? మరీ ఎక్కువ బస్సులు ఎక్కడం మంచిది కాదు, ఎక్కిన బస్సు చాలు అని చెప్పి టీడీపీ వైపు ఎందుకు పోరు? పోయిన వాళ్ళందరూ ఇప్పుడు దే ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు ఏమైతుందంటే టీడీపీలో ఏకఛత్రాది పాలన అంటే సింథింగ్ ఏ రాజకీయ పార్టీలైనా ఉంటుంది, కానీ ఎందుకో ఒక రకమైన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీనే అది ఇంకొక సామాజిక వర్గానికి వ్యతిరేకమైన పార్టీ అనే ఫీలింగ్ వచ్చింది. సాయి ప్రతాప్ గారు వెళ్ళారు కదా ఇప్పుడు. సాయి ప్రతాప్ ఆయన ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు, కానీ సాయి ప్రతాప్ గారితో మీకు పరిచయాలు లేవా? ఎందుకు లేవు, మాట్లాడుతుంటారు ఇప్పటికీ? ఇప్పుడు ఈ మధ్య మాట్లాడలే. కారణం? ఈ మధ్య మాట్లాడలే. ఎప్పుడు అంటే కారణం ఏమంటే మామూలుగా ఏం లేదు, ఊరికే అవకాశం రాలేదు కదా మీరు. అవకాశం రాలేదు, లేకపోతే హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మీరు వైసీపీ వైపు అడుగులు వేస్తున్న విషయం సాయి ప్రతాప్ గారికి కూడా తెలిసింటది. అంటే ఇప్పుడైనా ఆయన ఫోన్ చేసి ఎందుకు డిఎల్ వైపు పెడుతున్నావు, నేను కూడా వెళ్ళలేదు అది అన్నట్టు చెప్పలేదు. సాయి ప్రతాప్ గారు నాకు గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలోకి వస్తున్నా తీసుకోలేదని బాధపడుతున్నారు. మరోవైపు పార్టీలోకి వెళ్ళిన మైసూరారెడ్డి గారు నాకు అసలు పార్టీలోనే అంత సీనియర్ ఉన్నా కూడా నాకు గౌరవం లేదు, అందుకే నేను బయటికి వచ్చాను, అసలుకి ఆ పార్టీలోకి ఎందుకు పోయానా, అప్పుడు ఇంత అవమానం మూట కట్టుకున్నాను బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరూ ఇంత సీనియర్లు, వీళ్ళందరూ కూడా మీతో సమకాలీకులను వీళ్ళందరూ చెప్తున్నప్పుడు మీరు వెళ్తే మీకు ఆ పార్టీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? అని భావిస్తున్నా, నేనైతే న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. వీళ్ళు మళ్ళీ అంతలా బాధపడుతున్నారు కదా, అంటే మీకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మైసూరారెడ్డి ఆలోచన ప్రాబబ్లీ మైసూరారెడ్డి కోరిక ఏముందో మనకు తెలియదు, మైసూరారెడ్డి ఇష్యూ. సాయి ప్రతాప్ మరి ఎందుకు పిల్లలు నేను పోతానన్నా కూడా తెచ్చుకోలేదని అన్నారో తెలియదు, అది మరి నాకు తెలియదు. బట్ బై అండ్ లార్జ్ నాకు తెలిసినంత వరకు జగన్ అంత దుర్మార్గుడు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత దుర్మార్గుడు ఏం కాదు, అంత విమర్శించాల్సిన వ్యక్తి కాదు. విజయమ్మ గారితో మాట్లాడుతుంటారా? మొన్న రీసెంట్గా పెళ్లిలో కూడా కలిసినాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు కాదు అంటే ఎలా చెప్తున్నారు మీరు? అంటే ఆయన అంటే నేను అతని వే ఆఫ్ ఫంక్షనింగ్, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూడడం ఒకటి, నాతో మాట్లాడడం ఒకటి. హీ హిమ్సెల్ఫ్ స్పోక్ టు మీ. ఓకే, ఏమంటారు? అంకుల్ అంటారా? అంకుల్ అంటారు. కానీ మళ్ళీ పార్టీలోకి వెళ్తే జగన్ గారిని సారా అనాల్సి వస్తుందేమో. ఏం లేదండి, అన్ని ఊరికే రూమర్లు, కానీ చాలా తప్పు అది. అలా ఏం లేదంటారు. మరి మిగతా వాళ్ళంతా ఎందుకు అట్లా ఆరోపిస్తుంటారు? పార్టీలో వెళ్తే సారణాలయాన్ని అది ఇది వీళ్ళకు ఏమైందంటే రాజకీయంగా సరిపోకపోయేది ఏదో కారణం, సారణాలా, సెల్యూట్ కొట్టాలా, ఎవరిని పలకరించడు, ఆప్యాయంగా చూడడు, ఇవన్నీ చెప్తా ఉంటారు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. మీకు చాలా ఆ లెక్కన ఎత్తుకుంటే తెలుగుదేశంలో నీకు పచ్చగుడ్డ అట్లా వేసేదే మెడ మీద, మళ్ళీ అపాయింట్మెంట్ కూడా దొరకదు. అంతా డాష్ బోర్డు,
కమాండ్ కంట్రోల్ సెంటర్, దావోసు, ఆ, ఇవే ఉంటాయి. ప్రజలకేం ఇంటర్వ్యూలు ఏమి ఉండవు. అదే దావోస్ లో చంద్రబాబు నాయుడు గారు టికెట్లు కొనుక్కొని పోతున్నారు అని ఆరోపిస్తున్నారు. It's a fact. గతంలో 4.5 కోట్లు, ఇప్పటివరకు 24 కోట్లు దావోస్ కోసం ఖర్చు పెట్టారంటున్నారు. అది వాస్తవం అంటారా? దావోస్ లో ఫీజు ఉంది, దానికి ఫీజు కట్టిపోతారు. సరే, ఏం చేస్తారు దావోస్ లో? సంపన్న దేశాల ప్రతినిధులు మాట్లాడుకుంటారండి. నిజంగా ఐ హేట్ ది దావోస్ సమ్మిట్. సంపద అంతా 1% లో ఉంది. 58%, 60% ప్రజలకు చెందాల్సిన సంపద ఒక వ్యక్తి ఒక్క శాతంలో ఉంది. దావోస్ లో కూర్చొని ఏంటి మాట్లాడేది, ఏం చేసేది? పేద ప్రజలకు మేలు చేయాలనే వ్యక్తి దావోస్ లో కూర్చొని ఏం మాట్లాడతారు? మా దేశాలకు రావండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి. ఎవ్వడు పెట్టుబడి పెట్టడు. అది దట్ ఈస్ ఏ రిచ్ మ్యాన్ క్లబ్. అంతే. క్లబ్బులు ఉంటాయి కదా, ఓకే. ఆ క్లబ్బుల్లో ఈ రిచ్ పీపుల్ దే సిట్ టుగెదర్ అండ్ చాట్, దట్స్ ఆల్. అంతే, వాళ్ళ దేశాలు. అండ్ హౌ టు రాబ్ ది పూర్ ఫెలోస్. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ దావోస్ మీటింగ్ లో మాట్లాడమంటారు. అసలు ఆయన రాకపోతే కళే ఉండదు అసలు దావోస్ లో అంటుంటారు. కథలంటే చంద్రబాబు నాయుడు గారు రాకపోతే దావోస్ కే కళ ఉండదు. ఆయన వేదిక ఎక్కి ఎంతో మందికి మంచి ప్రసంగం ఇస్తాడు, ఆయన స్ఫూర్తి అంటుంటారు. ఇవన్నీ కథలు. ఇవన్నీ దావోసుకు పోయే వ్యక్తులంతా పేద ప్రజలకు వ్యతిరేకులని నాకు బలమైన నమ్మకం ఉంది. ఇప్పుడు మళ్ళా వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి సంవత్సరం 6.5 కోటి టికెట్ పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం వెళ్తాడు. ఇక్కడేమో 6.5 కోటి టికెట్ పెట్టామంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఫ్రీగా వెళ్లారు. దావోస్ వాళ్ళు వెంటబడి మరి బాబు గారిని పిలిపించుకున్నారు. దావోస్ లో దెర్ ఇస్ ఎ ఎంట్రీ ఫీ. దెర్ ఇస్ ఎంట్రీ ఫీ. ఎనీబడి హ్యాస్ టు పే దట్ ఫీ. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉందనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మెంబర్షిప్ ఉంది అంటే లంసమ్ గా ఒకటేసారి పే చేసింటారు. మిగతా స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయో దే హ్యావ్ టు పే ది ఎంట్రీ ఫీజ్. కంపల్సరీ ఏ సీఎం పోలన్నా ఎంట్రీ ఫీజు కట్టాల్సిందే. ఇవాళ సీఎం రమేష్ గారు మీరు చూసారు లేదా, దావోస్ లో సీఎం పక్కన ఉన్నాడు. సీఎం రమేష్ గారు హీ వాజ్ నాట్ ఇన్వైటీ. హీ పెయిడ్ మనీ, హీ వెంట్ టు ది మీటింగ్. ఇఫ్ యూ పే మనీ యూ కెన్ ఆల్సో గో. టీడీపీలో కడప జిల్లాలో సీఎం రమేష్ గారిది అంతా హవా ఉంటుంది అంటారు. ఎంతమంది ఉన్నా ఏ బాగానే నాయకుడు ఉందండి అతనికి అంత హవా. అంటే మీ దగ్గరికి ఎవరైనా రాలేదా? రండిగా వచ్చినాడు, నా దగ్గరకు వచ్చి తెలుగుదేశంలోకి రమ్మని కోరినాడు. కానీ నేను అడిగిన ప్రశ్నలకు జవాబు లేదంటుంది దగ్గర. ఏమడిగారు? నేను నాకు ఇంకా మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్ ఇవ్వండి అంటే దానికి జవాబు లేదు. అంటే మీరు ఎందుకు అంత పట్టుబడుతున్నారు ఎమ్మెల్యే కావాలని? అంటే ప్రజాసేవ ఇంకా కొంతకాలం చేయాలనుకుంటున్నారు అంటే పదవి ఆకాంక్ష అంటారా? లేదు, ప్రజాసేవ ఒక్కసారి చేద్దామని. అంటే ఇప్పుడు ఏమన్నా డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకోలేరా మళ్ళీ? ఇప్పుడు ఈ వయసులో ఏం చేస్తాను? అప్పుడు 2 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలని. 66 years నేను. ఇప్పుడు ప్రాక్టీస్ ఏం చేద్దామని. అప్పట్లో మీరు పీజీ చేసింటే బాగుండేదేమో సార్. అప్పుడేమో ఆలోచన రాలేదు. మై కంటెన్షన్ వాజ్ హెల్ప్ ద పూర్. సీఎం రమేష్ గారు వచ్చి పిలిచారు, మీ ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో ఆ వైపు పోలేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంచుకున్నారు. అక్కడ మంచి పనులు చేస్తున్నారు. మాహేష్మతి తరహాలో, అంటే బాహుబలిలోని మాహేష్మతి తరహాలో రాష్ట్ర రాజధాని నిర్మిస్తామని ఇటీవల రాజమౌళిని కూడా పిలిపించారు. ఇదంతా జరుగుతుందంటారా? నాకు మనవరాళ్ళు మనవళ్ళు ఉన్నారు. వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు చూస్తే గొప్ప. ఆ మహేష్మతినో ఆ అమరావతినో నా మనవరాళ్ళు నా మనవళ్ళు వాళ్ళ మనవరాళ్ళు మనవళ్ళు చూస్తే ఆ క్యాపిటల్ చాలా గొప్ప. మాహేష్మతి అనేది ఒకటి ఉందంటారా? ఏమో నాకు తెలియదు. నేను సినిమా చూను, ఆ సినిమాలకు పోను అసలు నేను. రాష్ట్ర రాజధాని అనేది ఎలా ఉంటుంది అంటున్నారా అసలు? ఇప్పుడు అంటే హైదరాబాద్ తరహా రాజధానిని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళరా? బాహుబలి సినిమాలు సెట్టింగ్ లాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సెట్టింగ్ లాగా ఉంటుంది. మీరు సినిమాలో చూడమన్నారు, ఎట్లా చెప్తున్నారు? ఆ సెట్టింగ్ లాగా అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా, ఓహో టీవీలలో చూస్తుంటారా? టీవీలో చూస్తాం కదా, అంత సెట్టింగ్ ఉంటుంది అంతే. అది అవేది లేదు. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలోనే ఇప్పుడు 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది వచ్చింది. ఆ 30 ఏళ్ళకే ఏమీ లేదు ఆడ. ఎప్పుడు వస్తుంది అక్కడ? వాళ్ళకి పరిజ్ఞానం లేదు. సీఎం అసలు చంద్రబాబు నాయుడు చాలా పరిపక్వత గలవాడు, అందరితో మంచి పరిచయాలు ఉండేవాడు, అసలు చాలా దివ్య దృష్టి ఉంటుంది దానికి అని చెప్తుంటారు కదా. నా దృష్టిలో మీ మనవరాళ్ళు మనమల్లు కూడా చూడలేడు, ఏముండదు. ఇప్పుడు పరిశ్రమలు There is no money. Government of India will not give money for the capital. It needs ఆయన మాటలో 2 లక్షల కోట్లు అయింది అంటున్నాడు క్యాపిటల్. ఎక్కడొస్తుంది డబ్బు? రాష్ట్ర విభజనను ఎలాగో అడ్డుకోలేకపోయారు మీరు. కనీసం రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అప్పుడు కేంద్రము. ఈసారి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, చట్టబద్ధత కూడా ఇవ్వలేదు. దాని గురించి సీనియర్ అయినా మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు?
అంటే నేను ఈ మధ్య యాక్టివ్గా లేను కదా పాలిటిక్స్లో 2-3 ఇయర్స్ నుంచి యాక్టివ్గా లేను. యాక్టివ్ అయితే డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాను. అంటే అప్పటికి ఎంత సమసిపోతుంది అంటే ఇప్పుడే మీరు ఎందుకు స్పీచ్ ఇవ్వలేకపోయారు దాని మీద? దాని మీద ఫోరం లేదు నాకు. ఐ వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. ఇండివిజువల్గా నేను ఐ వాయిస్ మై కన్సర్న్. నేను పొలిటికల్ నాకు ఫోరం లేదు, కానీ వ్యక్తిగతంగా నేను చాలాసార్లు స్పెషల్ స్టేటస్ కావాలి అని ఆర్గ్యూ చేసిన. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు మీటింగ్ పెడతారు కదా, దాంట్లో ఆర్గ్యూ చేశాను. నరేంద్ర మోడీ రద్దు చేసిన నల్లధనం అంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా నల్ల కుబేరులంతా కూడా దడబుట్టింది. అందరూ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా చల్లా చెదురుగా పడేశారు. కొంతమంది కాల్ చేశారంటారు, కొంతమంది రాత్రే మార్చుకున్నారంటారు. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర ఉన్న నల్లధనం ఏమైందంటారు? రవీంద్రారెడ్డి గారి దగ్గర ఉన్న నల్లధనమే లేదు అసలు. మంత్రిగా అట్లని నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అని. ఐఎమ్ కంఫర్టబుల్ ఫైనాన్షియల్లీ. ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఫైనాన్షియల్లీ. నాకేం ఇబ్బంది లేదు. నేను బ్యాంక్ బ్యాలెన్స్ లేదని చెప్పలేను. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ డెఫినెట్ గా 10 లక్షలు ఎంతో ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మీరు బ్లాక్ మనీ లేదా? బ్లాక్ మనీ నేనేమో బ్లాక్ మనీ ఉంటే నేను మార్చుకోవాలి కదా ఎక్కడికైనా పోయి. మార్చేసుకున్నారేమో? నేనేం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ఎంత వైట్ గా ముందు నుంచి వైట్ అంతా కూడా ముందు నుంచి వైట్. నేను ఎప్పుడు కూడా వైట్ లోనే డీల్ చేస్తాను. ఇది కూడా చెక్కుల్లోనే ఉంటుంది. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను నేను ఇప్పుడు. ఎక్కడ సార్? మన ఒమేగా హాస్పిటల్ ఎదురుగా కడపలో. ఇక్కడ హైదరాబాద్. ఓకే. నేను రెసిడెన్స్ ఉన్నాయి. అది వైట్ లోనే ఇచ్చేసిన. వైట్ లోనే చూపించాలి అంతా కూడా. మీకు అత్యంత సన్నిహితుడు, మీకు ఆప్తమిత్రుడు అని చెప్తున్నారు, మంచి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అని మీరే చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారిని. అదే రాజశేఖర రెడ్డి గారు 2009లో రెండోసారి సీఎం అయినాక ఆ సంతోషం కూడా ఇంకా తీరక ముందే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ సంఘటన మిమ్మల్ని ఎలా కలిసి వేసిందంటారు? చాలా కలిసి వేసిందండి. నేను ఇన్ఫ్యాక్ట్ ఎందుకో సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి ఆఫీస్కి వెళ్ళా. అప్పటికి రాజశేఖర రెడ్డి మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఆ నుంచి డీజీ ఎస్ఎస్పి యాదవ్ అని ఉండేవాడు. ఆయనకు ఫోన్ చేసిన, యాదవ్ గారు ఫ్రీగా ఉన్నారంటే రండి సార్ అర్జెంటుగా, మీరు చాలా ఘోరం జరిగిపోయిందని అంటే డీజీ ఆఫీస్కి వెళ్ళా. ఆయన చెప్పాడు మార్నింగ్ హెలికాప్టర్ పోయింది, మిస్ అయింది, కనపడలేదని. సో నేను యాదవ్ గారు కలిసి అప్పుడు రమాకాంత్ రెడ్డి వాజ్ చీఫ్ సెక్రటరీ పోయి సెక్రటరియట్లో కూర్చున్నాము. రాత్రి 10-11 వరకు మేము అన్నం కూడా తినలే. 11 గంటలకు తెలిసింది ఈ చిదంబరం గారు ఫోన్ చేసి ఈజ్ నో మోర్ అని. నిజంగా ఐ వాజ్ సో డిప్రెస్డ్. ఎందుకంటే వెళ్ళారా మీరు నల్లమల ఫారెస్ట్ కి? పావురాలు వెళ్ళలేదా? ఇక్కడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి శవాన్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇడుపులపాయకి వెళ్ళారు. ఎలా అనిపించింది మీకు? చాలా బాధ వేసిందండి. మంచి ఫ్రెండ్, ఎప్పుడు యూస్ టు షేర్ అవర్ వ్యూస్. అటువంటి వ్యక్తి చనిపోయినట్టు చాలా బాధ వేసింది. ఎన్ని రోజులు పట్టింది మీకు ఆ చేదు? కొంచెం టైంలో మళ్ళీ రికవర్ అయినా. చాలా రోజుల తర్వాత. ఇప్పటికీ ఆ బాధ, ఆ గుర్తులు వస్తుంటాయి మీకు? వస్తుంటాయండి అప్పుడప్పుడు. ఎందుకంటే నేను ఆయన కలిసి చేసిన పనులు అవన్నీ ఉంటాయి కదా. ఒకటి సూటిగా చెప్పండి, మీరు కడప జిల్లా అభివృద్ధి ఘట అంటే ఒక గ్రామీణ ప్రాంతాన్ని తలపించేలా ఉన్న అప్పటి కడప ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందన్నా కూడా, సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయన్నా కూడా అది ఒక రాజశేఖర రెడ్డి చలువే కాదంటారా? అవునంటారా? 100% అండి. ఇవాళ జలయజ్ఞం పేరు మీద అవాళ తెలుగుదేశం విమర్శించింది కానీ ధనయజ్ఞం అని. జలయజ్ఞం పేరు మీద ఇవాళ చంద్రబాబు నాయుడు మొన్న ఇనాగరేట్ చేసిన పైడిపాలెము ఎవరు చేసిందండి? రాజశేఖర రెడ్డి చేసిందే. వీళ్ళు మేము చేశాము, అది మా ఘనత అంటున్నారు. ముచ్చుమర్రి దగ్గర ఇనాగరేట్ చేసినాడు, ఎవరు చేసింది? 90% వరకు రాజశేఖర రెడ్డి చేశాడు. జలయజ్ఞం పేరు మీద కొన్ని తప్పులు జరిగిండొచ్చు కానీ, బట్ జలయజ్ఞం పేరు మీద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వర్ టేకన్ అప్ బై రాజశేఖర రెడ్డి. హెచ్ఎన్ఎస్ఎస్, గాలేరు నగరి శ్రీరస్రవంతి, వెలిగొండ, ఇవన్నీ కూడా ఆయనే. దాంట్లో మేము బికాస్ వీఆర్ ఆల్ ఫాట్ ఫర్ వాటర్. నేను, మైసూరారెడ్డి, రాజశేఖర రెడ్డి, మేమంతా కూడా రాయలసీమకు నీళ్లు కావాలని చెప్పి మేము పాదయాత్రలు చేశాము. మన పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ వరకు అందరం పాదయాత్రలు కూడా చేసినాం. సో ప్రాజెక్ట్స్ పుణ్యం అంటే రాజశేఖర రెడ్డి. కేవలం వైసీపీలోకి వెళ్ళడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు, లేదంటే మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. నేను తెలుగుదేశంలో ఉన్నా కూడా అదే మాట్లాడతా. ఎక్కడ ఉన్నా ఒకటే మాట.
మీ కుటుంబ నేపథ్యం ఏం సార్? తండ్రి గారు అమ్మగారు ఏం చేసేవారు సార్? వాళ్ళ పేర్లు? మా ఫాదర్ బ్లాక్, అంతకుముందు బ్లాక్స్ అని ఉండేటి, సమితిలు లేవు, సార్ బ్లాక్ ప్రెసిడెంట్గా ఉండేవాడు మా ఫాదర్. మా మదర్ హౌస్ వైఫ్. నాన్నగారి పేరు సార్? డిఎల్ వెంకటస్వామి రెడ్డి. అమ్మగారు సార్? సుబ్బమ్మ. మీరు ఎంతమంది సంతానం సార్? మేము 5 మంది అయితే మా ఎల్డర్ బ్రదర్ డైడ్, యంగర్ బ్రదర్ డైడ్, ఎల్డర్ సిస్టర్ డైడ్. సార్ యంగర్ సిస్టర్ యుఎస్లో ఉంది, వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. సార్ నేను మా యంగర్ సిస్టర్ ఉన్నాం. ఇప్పుడు 5 మందిలో 2 ఉన్నాం. మీ హెల్త్ అంతా ఓకేనా సార్? ఓకే, పర్ఫెక్ట్. బీపీ షుగర్ ఏం లేదు? బీపీ షుగర్ ఉంది, ఫుల్లీ కంట్రోల్. సార్ మార్నింగ్ 5కి లేస్తా, 6కి వాకింగ్ పోతా, 7 వరకు వాకింగ్ చేస్తా, ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేస్తా. సార్ అన్ని ఫుల్లీ కంట్రోల్లో ఉన్నాయి. అంటే మీరు వృత్తిపరంగా వైద్యుడు కదా మీరు, అంటే ముందు నుంచి కంట్రోల్ అంటే ప్రికాషన్స్ తీసుకోలేదా? షుగర్ ఇవన్నీ రాకుండా? ఈ ప్రికాషన్స్ అంటే ఈ డయాబెటీస్ ఫ్యామిలియల్ కదా. అంటే మీ కాలపు రాజకీయాలు వేరే, ఇప్పటి రాజకీయాలు వేరే. ఆ కాలపు రాజకీయాలను చూసిన మీరు ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా తేడా ఉంది అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు. బట్ మార్పు సంభవిస్తుందని నేను అనుకుంటున్నా రాబోయే కాలంలో. మళ్ళా రాజకీయాల్లో మామూలు రాజకీయాలు వస్తాయి, అప్పటి రాజకీయాలు వస్తాయని నేను అనుకుంటున్నా. రాను రాను రాజకీయాలు కాస్ట్లీ అయిపోతున్నాయి. జోబులో నోటు లేదే ఓటు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో జోబులో నోటు పెట్టుకొని మీరు గెలుస్తారా, ఓట్ల బలంతో గెలుస్తారా? ఓట్ల బలంతో గెలుస్తా. జోబులో నోటు పెట్టుకొని గెలుస్తారనే కాన్సెప్ట్ నేను ఎప్పుడు నమ్మను. ఓట్ల బలంతోనే గెలుస్తా. ఇంతవరకు కానీ జోబులో నోటు అవసరం, జోబులో నోటు అవసరం, కానీ జోబులో నోట్లతోనే గెలుస్తాం అనుకోవడం పొరపాటు. రాజకీయాల్లో ఎన్నికల సమయంలో మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఇన్నేళ్ళు గెలుస్తూ రాజకీయం చేశారా? డబ్బు ఖర్చు పెట్టుకోకుండా రాజకీయాలు చేసినోడు ఎవరు లేడు, అందరూ చేయాలి. అలాంటప్పుడు ఇప్పుడు కూడా ఇబ్బంది కదా అవతల. ఒకవేళ మీరు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా మీకు అనుకూలించి బరిలోకి దిగిన పుత్తా నరసింహ యాదవ్ అవతల బాగా సుధాకర్ యాదవ్ బాగా స్థితిమంతుడు, డబ్బులు దండుకున్నాయి సుధాకర్ యాదవ్తో. డబ్బులతోనే ఎన్నికలు ఎప్పుడు జరగవండి. ఇప్పుడంతా కూడా డబ్బు అయిపోయింది కదా. ఎంత అతను 1000 ఇస్తే నేను 2000 వెళ్ళా, అతను 2000 ఇస్తే నేను 4000 వెళ్ళా అనే పరిస్థితి కదా. తప్పది, రాంగ్ కాన్సెప్ట్ అది. ఒక చిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీలకే లక్షల్లో ఖర్చులు అవుతున్న రోజు ఇప్పుడు. అది రాంగ్ కాన్సెప్ట్. డబ్బు నోటు ఉంటేనే ఓటు అనేది తప్పు. మీ ఇంట్లో మీరే ఉన్నత విద్య. చంద్రబాబు నాయుడు గారికి నోటు ఉండింది, అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాడు, ఓటు లేదు. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు రేవంత్ రెడ్డి 50 లక్షలు పట్టుబడింది కదా. 50 లక్షలు పట్టుబడింది, డబ్బులు నోటు ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు హస్తం ఏం లేదంటారు కదా. అంటే ఫోన్ సంభాషణ వింటే దాంట్లో తప్పేముంది బ్రదర్? అంటే నేను అనేది డబ్బు ఉంటానే ఎలక్షన్లు రావు. డబ్బు అవసరమే, కానీ డబ్బుతోనే ఎలక్షన్లు రావు. వ్యక్తిత్వం ముఖ్యమంటారా, డబ్బు ముఖ్యమంటారా? వ్యక్తిత్వం ముఖ్యం, డబ్బుతో పని లేదంటారా? డబ్బు అవసరం ఉంటుంది, డబ్బుతో పని లేదని చెప్పను నేను. డబ్బు అవసరం ఉంటుంది, వ్యక్తిత్వం ఇంపార్టెంట్. మీ కుటుంబంలో మీరే ఉన్నత విద్యావంతులా, మరి ఇతర వాళ్ళు ఎవరైనా? నేనే ఎంబీబీఎస్ చదివింది, మిగతా బ్రదర్ అందరూ డిగ్రీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడే చెప్పలేమండి, బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టికెట్స్, ఎలక్షన్ స్ట్రాటజీ. ఎలక్షన్ అనేది ఇంత ముందుగా చెప్పలేం, అప్పటికప్పుడు చెప్పొచ్చు కానీ ఇప్పుడేం చెప్పలేం. ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది, ఇక మిగిలిందంతా కూడా 2 సంవత్సరాలు ఉంది. ఎలక్షన్ ఎన్నికలు ఎప్పుడు మీరు ఇఫ్ యూ లుక్ అట్ విన్స్టన్ చర్చిల్ 24 గంటల్లో ఎన్నికలు మారిపోతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన పైన ఒక సీనియర్ మంత్రిగా, అంటే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ మంత్రిగా మీ కామెంట్ ఏమిటి? చంద్రబాబు నాయుడుకి తెలుసునో తెలియదో, చంద్రబాబు నాయుడు గారికి తెలుసునో తెలియదో కానీ దేర్ ఇస్ ర్యాంపెంట్ కరప్షన్ అట్ ద లోయర్ లెవెల్, ర్యాంపెంట్ కరప్షన్. నేను ఐ థాట్ కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే ఇంత వరస్ట్ కరప్షన్ ఉందనుకున్నా, ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీసులో. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పవరు, విచ్చలవిడి అవినీతి ఉందని. ఇవాళ ఆయన చెప్పినాడు ర్యాంపెంట్ కరప్షన్ ఉంది, అన్ఇమాజినబుల్ ప్రపోర్షన్స్లో కరప్షన్ ఉంది ఇప్పుడు. మరి 1995 to 2004లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వేరు, ఇప్పుడున్న పరిపాలన వేరు. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా బాగానే అవినీతి జరిగింది. తండ్రిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు అంటాడు. ఆ అవినీతితో పోల్చుకుంటే ఈ అవినీతి ఏమి పెద్దదంటారా? అంటే ఈ ఊరికే ఇదేదో రితం కోసం 1,00,000 కోట్లు సంపాదించినాడు అనే రితం కోసం తప్పితే
అంత ఇది లేదు. కేవలం ఇప్పుడు Politics లో డిఎల్ రవీంద్రారెడ్డి గారు అధికారంలో లేరు, సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ మాజీ ఎమ్మెల్యే, కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుతున్నారు అనుకోవచ్చా? లేదు. పాలిటిక్స్లో నాగరాజు గారు, పాలిటిక్స్లో అవినీతి లేకుండా పాలిటిక్సే ఉండవు. 100% అవినీతి అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ ఆ అవినీతి డిస్ప్రపోర్షనేట్గా ఉండకూడదు. ఇవాళ మీరు పోయి గ్రామాల్లో, మండల ఆఫీసుల్లో, గ్రామాల్లో ప్రజలను అడగండి ఏ విధంగా నష్టం జరుగుతూ ఉంది ఈ అవినీతి వల్ల అని. నేను చెప్తున్నాను కదా, 1995 to 2004 చంద్రబాబు పరిపాలన బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎందుకు మారిందంటారు? ఎందుకు అదే ఆయనకే తెలియాల. అంటే దీని మీద ఏదన్నా ఒక సీనియర్ గా మీరు లేఖ రాసే ప్రయత్నం ఏమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారికి? ఏమీ చేయలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, చూస్తున్నారు. ఇద్దరికి వ్యత్యాసం ఏమంటారు? రాజశేఖర రెడ్డి ఏదైనా మాట చెప్తే మాట మీద స్టాండ్ అయ్యేవాడు. ఈయన టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ ఇయ్యింది. రాజశేఖర రెడ్డిది మానవత్వమైన అడ్మినిస్ట్రేషన్. రాజశేఖర రెడ్డి మానవత్వంతో అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు. ఈయనంతా టెక్నాలజీతో కరప్షన్ను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ టెక్నాలజీనే కరప్షన్ పెంచి పోషిస్తుంది. ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వారు మరొక పార్టీలోకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అంటారు? చాలా తప్పు, చాలా తప్పు. దాని మీద మీ కామెంట్? మారడము, ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారడం అంత రాజకీయ వ్యభిచారం అంటారు. మొత్తం వైసీపీ నుంచి దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్లారని ఒక వైపు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా నేను వైసీపీలో చేరతానని కానీ చేరనో అల్టిమేట్గా చేరలేదు కాబట్టి ఇంకా చేరనో తెలియదు. కానీ ఇది పార్టీ మారడం అనేది రాజకీయ వ్యభిచారం తప్పితే ఇంకొకటి కాదు. ఒక పార్టీ మీద గెలిచి, ఓ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీ మారడం అనేది రాజకీయ వ్యభిచారం. చివరిగా ఒక విషయం చెప్పండి. మీరు రాయలసీమ వాదం కోసం, రాయలసీమ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీ వద్దకు వస్తే మీరు ఏమని చెప్తారు? అంటే వాళ్ళ పార్టీలకు ఆహ్వానిస్తే రాయలసీమ వాదం కోసం ఆయనకు తోడుగా నిలబడతారా? రాయలసీమ వాదము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్లీ ఇట్స్ నాట్ ఏ వయబుల్ స్టేట్ అని ఎకానమిస్ట్ అంతా చెప్తున్నారు. అట్లాంటప్పుడు 4 జిల్లాల రాయలసీమ ఏ విధంగా ఫైనాన్షియల్గా వైబుల్ అయింది? సో అది ఆ వాదనలో అర్థం లేదు. కానీ రాయలసీమకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనేదానికి అందరం కలిసికట్టుగా పోరాడాలి. నీటిలో కానీ లేకపోతే నిధుల్లో కానీ రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది అని నేను కూడా అనుకుంటున్నా. దాంట్లో అందరం కలిసికట్టుగా పోరాడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మరొక విషయం, ఇటీవల కాలంలో అంటే ప్రొద్దుటూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, అంటే కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారి తమ్ముని కుమారుడు, మైసూరారెడ్డి గారి వియ్యంకుని కుమారుడు అనుకుంటా. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కడప ఉక్కు పరిశ్రమ సాధన సమితి పేరుతో దీక్షలు చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమను ఇస్తారా లేదా అన్నట్టు. అంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, మీరు ఉన్నారు, వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, మైసూరారెడ్డి గారు ఉన్నారు, సాయిప్రతాప్ గారు ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న వయసు, 32 సంవత్సరాల వయసున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈరోజు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు ప్రొద్దుటూరులో. మీరెందుకు మద్దతు ప్రకటించలేకపోతున్నారు? మద్దతు నైతికంగా మద్దతు ప్రకటిస్తున్నాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఖచ్చితంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కడపలో ఉక్కు పరిశ్రమ పెడతామని. వయబిలిటీ ఉందా లేదా అని ఒక కమిటీ చేసినామన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేసింటే బాగుండేమోనని నాకు అనిపించింది. ఫర్ ఎనీ ప్రాజెక్ట్ దేర్ షుడ్ బి ఏ వయబిలిటీ రిపోర్ట్. ఆ వయబిలిటీ రిపోర్టు వయబిలిటీ ఉందా లేదా అని ఒక కమిటీ చేసినామని వెంకయ్యనాయుడు గారు చెప్పారు, పేపర్లో చదివేది నేను. వయబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేసింటే వయబిలిటీ ఉంది అన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఫైట్ చేసింటే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా అందరం ఫైట్ చేసింటే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. ప్రతి అంశంలో కూడా ఆంధ్రులు ఏకం కాలేకపోతుంది. ఈ రోజు జల్లికట్టు విషయంలో చూసుకుంటే కేవలం వాళ్ళ సాంప్రదాయ క్రీడ కోసము తమిళులంతా ఏకమయ్యారు. ఎక్కడ చూసినా దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు స్తంభింపజేశారు తమిళనాడు ప్రభుత్వాన్ని. ఈరోజు కేంద్రం కూడా దాని మీద ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అలాంటప్పుడు ఒక ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, ఇతర అంశాలు అయితేనేమి, మన ఆంధ్రులు ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? ఒక అంశాన్ని సాధించుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఆంధ్రుల్లో తమిళులంతా ఐక్యత లేదని నేను అనుకుంటున్నా. కానీ ఉక్కు ఫ్యాక్టరీ విషయం వరకు ఖచ్చితంగా వైబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక కంబైన్డ్గా అన్ని రాజకీయ పక్షాలు కలిసి
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కడపకు వెళ్ళిన తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించే అవకాశం డెఫినెట్గా ఏమైనా ఉందా? ప్రకటిస్తాను, డెఫినెట్గా ప్రకటిస్తాను, దాంట్లో డౌటే లేదు. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేరు, స్థిరంగా ఉన్నారు. ఓకే. అయితే వైసీపీలోకి వెళ్ళాలనే ఆలోచన అయితే ఉందని చెబుతున్నారు. వైసీపీలోకి వెళ్ళిన పక్షంలో మీరు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరెడ్డి గారితో కలిసి పని చేస్తారా లేదా? కలిసే పని చేస్తాను. ఒకవేళ ఈ రోజు మీరు వైసీపీలోకి వెళ్తారు, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటారు. అంటే ఇప్పటివరకు రఘురామరెడ్డి గారు ఉన్నారు. రఘురామరెడ్డి గారిని కాదంటే 2019లో మీకు టికెట్ ఇస్తామని తీసుకుంటారు. కానీ ఆ రోజు జరిగే ఈక్వేషన్స్లో కావచ్చు, లేకపోతే డిఎల్ గారు ఇన్ని రోజులు దూరం ఉన్నారు కాబట్టి వర్గం లేదనో, ఇంకొక కారణాల చేతనో, ఈక్వేషన్స్ చేతనో మీకు టికెట్ లేదన్నా రఘురామరెడ్డి గారికి ఇస్తాము, మీకు ఎమ్మెల్సీ ఇస్తాములే అంటే అప్పుడు పరిస్థితి ఏమిటంటారు? నేను చేసిన రఘురామరెడ్డి గెలుస్తానంటే తప్పకుండా సాయం చేస్తా. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం ఇద్దరికీ లేదని నా అభిప్రాయం. అంటే ఓడిపోయిన తెలుగుదేశం పుట్టా సుధాకర్ యాదవ్ కానీ గెలిచిన రఘురామరెడ్డికి కానీ ఇద్దరికీ ఆ అవకాశం లేదని నేను అనుకుంటున్నా. దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్, దెర్ ఇస్ ఎ వేకెన్సీ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. There is a vacancy in the constituency because both of them they are not doing any service అనే ఫీలింగ్ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా చెప్పగలరా? అంటే సర్వీస్ అంటే ఎలాంటిది? మీరేం సర్వీస్ చేశారు, వాళ్ళు ఏం చేయడం లేదు? నేను చేసిన సర్వీస్ ఎవరూ చేయలేదని ఇద్దరు. మీరేం చేశారు, వాళ్ళు ఏం చేయలేదని? నేను చేసిన డెవలప్మెంట్ కానీ, నేను నా అక్సెసిబిలిటీ ప్రజలతో కానీ, నేను ప్రజలతో ఎంత సన్నిహితంగా ఉండేవాని కానీ ఆ ఈ రెండూ లేవని అనుకుంటున్నారు ప్రజలు. అగ్రికల్చర్ పరంగా మీరు రైతులకు ఏమాత్రం మేలు చేశారు, ఏం తీసుకొచ్చారు అక్కడికి? అగ్రికల్చర్ పరంగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నన్ని పంటలు, నా కాన్స్టిట్యున్సీలో ఉన్నన్ని వాణిజ్య పంటలు ఎక్కడా పండవు కడప జిల్లాలో. ఇంకా నా మైదుకూరు కాన్స్టిట్యున్సీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న భూములకు విలువ చేసే భూములు. రఘురామరెడ్డి గారికి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన ఏం పనులు చేయగలరు, ఏం అభివృద్ధి చేయగలరు? అది చేయలేడు కాబట్టి ఆ నెగటివిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే వచ్చే ఎన్నికలు చెప్పుకోవచ్చు కదా, నా గతంలో ప్రభుత్వం లేదు కాబట్టి నేను ఏమని చేయలేకపోయాను, వచ్చే ఎన్నికలు నేను ఈసారి ఇట్ ఈస్ అప్ టు హిమ్. ఇఫ్ హీ కెన్ కన్విన్స్ ఓకే, అతను కన్విన్స్ చేసి ప్రజలను చెప్పుకోగలిగితే ఓకే, కన్విన్స్ చేయలేకపోతే ఇబ్బంది. మీకు టికెట్ ఇస్తామని చెప్పి పార్టీలోకి వెళ్ళినా చివరి నిమిషంలో రాకుండా రఘురామరెడ్డికి ఇచ్చినా మీరు పార్టీలోనే ఉంటూ రఘురామరెడ్డికి సపోర్ట్ చేస్తారు, చిరకాల ప్రత్యర్థి అయినా సపోర్ట్ చేస్తారు. వాస్తవం దీంట్లో. ఓకే సార్, మీరు ఎక్కువగా ఇష్టం ఏ వంటలు తింటుంటారు సార్? నేను మామూలుగా జొన్న రొట్టె, సంగటి, మామూలుగా మన కడప జిల్లాలో మా చపాతి, రైసు. మీరు ఎక్కువగా ఇష్టపడి తినేది? ఎక్కువగా నేను జొన్న రొట్టె, సంగటి, రాగి సంగటి. నాటుకోడి పులుసా, చట్నీ సార్? నాన్ వెజిటేరియన్ తక్కువ తింటా, చాలా తక్కువ. అంటే ఏది ఎక్కువ తింటారు సార్ నాన్ వెజిటేరియన్లో? నాన్ వెజిటేరియన్లో నేను ఫిష్ ఎక్కువ తింటా. ఫిష్ బాగా తింటారు, అంటే డాక్టర్గా హెల్త్ పర్పస్ కూడా పనికి వస్తుంది ఫిష్ సార్. సార్ వంటలన్నీ మేడమా సార్, ఇంట్లో పని వాళ్ళ? పని వాళ్ళు ఉన్నారు, మేడం చేస్తుంది. మేడం బాగా చేస్తారు సార్? రోజు మేడం చేతి వంట తినాలనుకుంటారా, ఎవరు చేసినా పర్వాలేదు అనుకుంటారా? అట్లేం లేదు, నేను నా డాక్టర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నారు కదా సార్? వాళ్ళు లేదు, ఇక్కడ ఒక డాక్టర్ ఉంటుంది, ఇక్కడ ఎల్ఎన్టీలో ఒక డాక్టర్ ఉంటుంది, ఇక్కడనో అక్కడనో తింటా ఉంటా. సార్ మీరు చిన్నతనం నుంచి, అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైట్ అండ్ వైట్ వేస్తున్నారా? చిన్నతనం నుంచి ఏ రంగు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు? చిన్నతనం నుంచి కూర, చిన్నతనం నుంచే కూర. ఇప్పుడు వైట్ ఈరోజు ఎందుకో కాకతాళీయంగా వైట్ వేసుకున్నా కానీ కూర కలర్ ఉంటుంది కదా, అది ఈ ప్యాంట్ కలర్ కూర వేసుకుంటాను నేను. వైసీపీలో చేరే నిమిత్తం కోసం త్వరలో జగన్మోహన్ రెడ్డిని ఏమైనా కలబోతున్నారా, అంటే పిలుపు కోసం వేచి చూస్తున్నారా? ఇప్పుడేం అనుకోలేదు ప్రస్తుతానికి. అంటే పిలుపు కోసం ఏమైనా వేచి చూస్తున్నారా? లేదు, అదేం లేదు, ఏమీ లేదు. అంటే ఎప్పుడు ఉండొచ్చు మీ ప్రవేశం వైసీపీలోకి? అది ఇంకా ఏమో అనుకోలేదు దాని గురించి. మీ క్యాడర్తో మాట్లాడారా? ఇంకా మాట్లాడలేదు. ఎప్పుడు నిర్ణయం? కాకతాళీయంగా వివేకానంద రెడ్డి రావటము, వివేకానంద రెడ్డికి మద్దతు ప్రకటించడము, ఆ ప్రకటించిన తరుణంలో న్యూస్ పేపర్లలో వైసీపీ వైపు అడుగులు వేస్తున్నాడని రావటము, నన్ను కొంతమంది అడగటము, వేద్దామని అనుకుంటున్నా, మీ అభిప్రాయం తీసుకొని అని చెప్పడము, ఇంకా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడిన వైసీపీ అభ్యర్థి వివేకానంద రెడ్డి గారు గెలుస్తారని మీరు విశ్వసిస్తున్నారా? డెఫినెట్గా గెలుస్తాడు. అవతల కూడా బీటెక్ రవి ఉన్నాడు కదా, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కానీ 100% వివేకానంద రెడ్డి గెలుస్తాడు. ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలంటే క్యారెక్టర్. వివేకానంద రెడ్డి ఈజ్ ఏ టిపికల్ వివేకానందుడు. ద అదర్ జెంటిల్మెన్ ఈజ్ అతని క్యారెక్టర్స్ నేను చెప్పడం ఎదుటి వ్యక్తిని
కించపరిచినట్టు అవుతుంది. మీరు విచారించుకుంటే తెలుస్తుంది అతను ఏం పని చేస్తారు. వివేకానంద రెడ్డి గారు మీకు ఫ్రెండ్ కాబట్టి మంచిగా చెప్తుండొచ్చు. బీటెక్ రవి గారు మీరు విచారించుకోండి ఇద్దరు క్యాండిడేట్ల గురించి, దెన్ యూ టెల్ మీ. క్యారెక్టర్ ను చూసి ఓటు వేసినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ తో ఖర్చుతో కూడుకున్న పని కదా. మొత్తం ఎంపీటీసీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎంత ఖర్చు ఉన్నా కూడా మీకు ఇప్పుడు కాదు ఎప్పటికైనా నేను చెప్తున్నా, డబ్బుతోనే ఎలక్షన్లు జరగవు. ప్రభుత్వం వైపు వెళ్తే మేలు జరుగుతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది కదా. ఏముండదు. ఏముంది, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి 3 ఏళ్ళ నుంచి ఏ మేలు జరగలేక ఉండరు. 2019లో నేరుగా చంద్రబాబు నాయుడు గారే మిమ్మల్ని ఆహ్వానిస్తే ఏం చేస్తారు? అది హైపోథెటికల్ క్వశ్చన్. ఇట్స్ ఎ హైపోథెటికల్ క్వశ్చన్. ఇంతవరకు చూశారు కదండి, కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గారి రాజకీయ అంతరంగము. అంటే తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా అతను కులంకషంగా ఆయన మన ఐడ్రీమ్ మీడియాకు వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేకపోయినా వైసీపీ వైపు అడుగులు పడుతున్నాయి, వేస్తున్నాను అని ఆయన అంగీకరించారు. అయితే ఇంతవరకు చేరలేదు. భవిష్యత్తులో అయితే వైసీపీతో చర్చల అనంతరము తనకు సంతృప్తికరంగా ఉంటే వైసీపీలో ఉంటా, అలా వైసీపీలో కాని పక్షంలో ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, ఇక తన రాజకీయ జీవితాన్ని ఇంతటితో ముగిస్తానని చెప్తున్నారు. అయితే తనకు తిరిగి వైసీపీ నుండి ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా ఇంతటితోనే డిఎల్ రవీంద్రారెడ్డి గారు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా అనేది కూడా మనము మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంది. నమస్తే సార్, ఇంతవరకు మాకు సహకరించి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. మరొకసారి మీరు మంత్రి అయిన తర్వాత మరొకసారి కూడా ఐడ్రీమ్ మీడియా మీ ముందుకు వచ్చి మరిన్ని ముచ్చట్లు చెప్పుకుంటామని ఆశిస్తున్నాం సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై exclusive interview on iDream and express your views.